నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రి పద్మం ప్రణతోస్మి నిత్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 4వ అధ్యాయము జ్ఞానయోగము. శ్రీకృష్ణ పరమాత్మ ఎవరి మనస్సునైతే దేహ సంబంధమైనటువంటి సంస్కారాల నుండి ఆత్మ వైపు అంటే తన యొక్క స్వస్థానం వైపు ఎవరైతే తమ యొక్క మనస్సును దిద్దగలుగుతారో అంటే మరల్చగలుగుతారో వాళ్ళందరూ కూడా పరమశాంతిని పొందుతారు అంటున్నారు. పరమశాంతిని పొందాలి అంటే మన మనస్సుకు నిగ్రహ శక్తి కలిగి ఉండాలి. నిగ్రహం మనకి కలిగి ఉండాలి అంటే నీవెవరో నీకు తెలియాలి. నేను ఈ దేహము కాదు, దేహమునందు బంధింపబడి ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమాత్మ స్వరూపమే నేనై ఉన్నానని మనం నిరంతరము కూడా ఎప్పుడైతే మననం చేయటం సాధ్యమవుతుందో అప్పుడు నామరూపాలతో కూడినటువంటి మిథ్య అయినటువంటి జగత్తు నుండి విడిబడి ఇంకొక శరీరాన్ని పొందకుండా ఈ జన్మలోనే మనం ప్రయత్నం చెయ్యవచ్చు. ఎటువంటి ప్రయత్నం చేస్తే మనం భగవంతుడి యొక్క పాదాలను చేరగలుగుతాము అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ మనకు యజ్ఞముల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడా కూడా మరి భగవంతుడు ఏం చెప్పట్లేదు అంటే బ్రాహ్మణులు తర్వాత ఆ యజ్ఞాలకు కావలసినటువంటి ద్రవ్యములు ఇవన్నీ ఎక్కడా చెప్పట్లేదండి. ఈ దేహముతో మీరు చెయ్యవలసినటువంటి సాధన యజ్ఞముగా మారాలి అని కృష్ణ పరమాత్మ ఇక్కడ 12 రకాలైనటువంటి యజ్ఞముల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మొట్టమొదట మనకు బ్రహ్మయజ్ఞము అని చెప్పేసి సమస్తమునందు ఈశ్వర చైతన్యము మినహా ఈ లోకంలో ఏ వస్తువు లేదు అని చెప్పేసి చెప్పారు. దేహ సంబంధమైనటువంటి విషయాలలో కష్టాలు కలిగినప్పుడు దేవతలను ప్రార్థిస్తూ వారి ద్వారా పొందినటువంటి ఏదైతే మనం పొందినటువంటి ప్రతిఫలం ఏదైతే ఉందో ఆ ప్రతిఫలాన్ని నీ యొక్క శ్రేయస్సు కోసం వాడుకో. దేవతలను పూజించటంలో కూడా శ్రేయస్సు గురించే ఆలోచించాలి కానీ దేహ సంబంధమైనటువంటి కేవలం నేను నా కుటుంబం మాత్రమే బాగుండాలి అని మీరు ఏ దేవతకు సంబంధించినటువంటి పూజ క్రతువు నిర్వహించకూడదు. మీరు ఏ పూజ అయితే చేస్తున్నారో ఏ దేవతనైతే ఉపాసన చేస్తున్నారో ఆ దేవత ద్వారా లోకమంతా చల్లగా ఉండాలి అని చెప్పేసి మీరు చేసేటటువంటి యజ్ఞములు యాగాదులు అన్నీ కూడా పరమాత్మను మీలో దర్శనం చేసుకోవడానికి. అంటే మనమందరం మన మీద ఉన్నటువంటి మాయను తొలగించుకుంటే మన యొక్క స్వస్వరూపాన్ని మనం దర్శనం చేయగలుగుతామన్నమాట. అంటే మనమందరం మాయలో ఉన్నామనే విషయం కృష్ణ పరమాత్మ క్లియర్ గా చెప్పారు. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మాం అజం అవ్యయం అని చెప్పేసి పరమాత్మ చెప్పిన మాట ఏంటంటే అజం అంటే పుట్టుక లేనటువంటిది, అవ్యయం నాశనము లేనటువంటి స్వరూపము ఎక్కడుంది? మనందరి యొక్క దేహాలలో ఉన్నారనమాట. మరి ఆ పరమాత్మను ఎందుకు తెలుసుకోలేకపోతున్నామంటే మాయ మనందరి మీద కూడా ఆవరించి ఉంది. అంటే భగవంతుడు ఏం చేశాడంటే ప్రతి పదార్థాన్ని సృష్టించటం మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదండి. 84 లక్షల రకాల ఉపాధులను ఈశ్వరుడు సృష్టి చేశాడు ఈ ప్రకృతిలో అన్నారు. ఇక్కడ సృష్టి చేసినటువంటి ప్రతి పదార్థమునందు కూడా
5 రకాలైనటువంటి విషయాలు ఉంటాయనే సత్యం ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి? మనమందరం మన మనస్సును దేని యందు లగ్నం చెయ్యాలి అంటే, సత్య వస్తువు మీద లగ్నం చెయ్యాలి అంటారు. వశిష్ఠ మహర్షి సప్త భూమికలని చెప్పారండి. ఆ సప్త భూమికలలో చెప్పబడిందేంటి అంటే సత్తాపత్తి అంటారు. సత్తాపత్తి అంటే మనం ఎక్కడి నుంచొచ్చామో అక్కడ మన యొక్క మనస్సును లగ్నం చెయ్యటమే సత్తాపత్తి. ఈ సత్తాపత్తి అంటే ఏంటంటే సన్మాత్రము అంటారు. సత్ అంటే ఏంటి? ఉనికి. అంటే 3 లోకాలలో కూడా దీని యొక్క ఉనికి ఉంటుంది. మూడింటి యందు అంటే ఎలా చెప్తారు? 3 కాలాలలో ఉండేదనమాట. అంటే 3 కాలాలలో, 3 లోకాలలో ఎల్లప్పుడూ ఉండేది. ఇది లేకుండా ఉండదు. అదే సత్ అంటే ఉనికి. ఎలా చెప్తాము? మనకెలా అర్థం కావాలి అంటే, ఇక్కడ కర్ర ఏమంటారు? ఒక పలక, ఒక పలక ఉంది, పుస్తకము ఉంది, అమ్మాయి ఉంది, బొమ్మ ఉంది. ఇలా రకరకాలైన వస్తువులన్నీ కూడా మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయాలన్నీ వేరు వేరు. పలక వేరు, పుస్తకం వేరు, పెన్ను వేరు, అమ్మాయి వేరు, పశువు వేరు. ఇలా అన్నీ కూడా ఉంది, ఉంది అంటున్నాం. ఉంది అంటే అన్నింటిలో ఉండేటటువంటి మరి సామాన్యమైన పదం ఏంటి? ఉంది అనే పదం సామాన్యమైన పదం. అన్నీ ఉన్నాయి అని చెప్పడానికి ఇక్కడ మనం రకరకాల వస్తువుల పేర్లు చెప్పి అవన్నీ ఉన్నాయి అంటున్నాం. ఉంది అనే పదం ఏంటంటే సత్తా. అంటే ఇవి ఏవేవైతే ఉన్నాయో ఉన్న వాటి గురించి మనం మాట్లాడుతూ ఉన్నామనమాట. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్త ఉపాధులలో ఉనికి ఏదైతే ఉందో ఆ ఉనికి యందు మన మనస్సు లగ్నం చేయగలిగితే, అందుకే పరమాత్మ మనకు నిగ్రహం గురించి మాట్లాడినప్పుడు ధ్యానంలో పరిపూర్ణత ఎప్పుడు కలుగుతుందన్నప్పుడు కృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో 24, 25 శ్లోకాలు చక్కగా వివరణ చేశారు. ఏంటంటే అవి సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్యశేషతః. అంటే ఏమన్నారు? సంకల్పము. నాకు ఒక వస్తువుని చూడగానే ఇది నాకు ఉంటే బాగుండు అనుకున్నానండి. చూడనంత వరకు నాకు ఆ వస్తువు గురించిన ఆలోచన లేదు. ఎప్పుడైతే దానిని చూశానో అది నాకు కావాలనిపించిందో నేనేం చేశాను? సంకల్పం చేసుకున్నాను. ఈ వస్తువు ఉంటే బాగుండు అని. ఇక్కడ ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం సంకల్ప ప్రభవాన్ కామాన్ అంటే సంకల్పం వల్ల కలిగేటటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ విడిచిపెట్టాలి. ఎలా విడిచిపెడతామండి? ధ్యానంలో కూర్చోగానే రకరకాల వస్తువులన్నీ మన కళ్ళ ముందు వచ్చి కూర్చుంటాయండి. మరి వీటన్నింటినీ ఎలా తొలగించగలం? ఊరికే విచారణ లేకుండా, మనస్సును నిగ్రహించకుండా ధ్యానంలో కూర్చుంటే మీ మనసు మీరు మీ లోపల జ్యోతి ప్రకాశిస్తుందండి. ఆ ప్రకాశం మీద మీరు మనస్సును లగ్నం చేయమంటే, కంటికి కనపడే వస్తువులు మన యొక్క కోరికలను ప్రత్యక్షంగా వెంటనే తీరుస్తుంటాయండి. ఇప్పుడు ఒక జామకాయ చెట్టుకు కనపడిందండి. ఇప్పుడు ఆ జామకాయ కావాలి అనుకున్నాను. ఇప్పుడు నేను దాన్ని తెంచుకొని తిన్నాననుకోండి, అప్పటికప్పుడు నాకేమవుతుంది? నా కోరిక తీరుతుంది కదా! మరి ఇప్పటికిప్పుడున్న కోరికను వదిలేసి మనం కళ్ళు మూసుకోగానే ఏం జరుగుతుందండి? మనం ఇంట్లో ఉన్న వాళ్ళ మీద, పిల్లల మీద ప్రేమ, తర్వాత వండుకున్న పదార్థం మీద, ఇంట్లో ఉన్న వస్తువుల మీద, ఇంకా కోరుకున్న వస్తువులు కావాలని రకరకాల వస్తువుల మీద మనకేం కలుగుతుంది? కోరిక కలుగుతుంది. ఈ కోరిక చేత సంకల్పాలు చేసుకుంటాం గదా! మరి సంకల్పం వలన కలిగిన కోరికలన్నీ విడిచిపెట్టాలంటే విచారణ ఉండాలి. విచారణ చేత మనం ఏం చేయాలి? ఈ విచారణలో మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరూ కూడా నేనెవరు అని విచారణ చేసినప్పుడు, నేను ఈ దేహ సంబంధమైనటువంటి విషయాల మీద ఎందుకు నేను అధిక ప్రాధాన్యత ఇస్తున్నానంటే, పరమాత్మ చెప్పారు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయః. మీరందరూ పూర్వజన్మలో రుణపడి ఉన్న విషయాలు, వస్తువుల మీదనే ఆధారపడుతుంటారు. మీ యొక్క రుణం పూర్తి కాగానే వాటి మీద మీకు వ్యామోహం తగ్గుతుంది. కొంతమందిని చూడండి మనం, కొద్ది రోజుల పాటు మీరు లేకుండా నేనుండలేను అంటాం. తర్వాత ఏం జరుగుతుందో తెలీదు. భగవంతుడి యొక్క లీల. ఏంటి? వాళ్ళు లేకుండానే మన జీవనం సాగిపోతుంది. ఎందుకు సాగుతుందో, ఎందుకు వాళ్ళతో కలిసున్నామో, తర్వాత వాళ్ళతో ఎందుకు కలిసి ఉండట్లేదో అది భగవంతుడికి తెలుసు తప్ప మనకు తెలీదు. ఇప్పుడు మన వాళ్ళెవరైనా మరణించారనుకోండి.
వాళ్ళు ఉన్నంత కాలము కూడా వాళ్ళతో చాలా ఆప్యాయంగా అనుబంధంతో కూడి ఉంటాం. వాళ్ళు దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత అయ్యో! నేను బ్రతకగలనా అనుకుంటే మనం బ్రతుకుతూనే ఉంటామండి. ఎలా బ్రతుకుతున్నాం చెప్పండి? భగవంతుడు మనమేమంటాం? భగవంతుడే రోజుకొక విధంగా మన లోపట మాయను కల్పించి, మరుపు అనేది మన జీవితంలో ఉందని కృష్ణ పరమాత్మ గూడా జెప్పారు. స్మృతిర్జ్ఞానమపోహనం చ. మీ తెలివి, మీ మీ మరుపు, మీ యొక్క జ్ఞానము అంతా నా వల్లే జరుగుతుందన్నారు కాబట్టి, కొద్ది రోజులు వాళ్ళతో ఉన్నప్పుడు, ఒక్కొక్కసారి దేహత్యాగం చేసినప్పుడు మరిచిపోతాం. ఒక్కొక్కసారి దేహము ఉండగానే వాళ్ళతో మనకున్నటువంటి ఏదైతే ఆ బంధాన్ని మనం ఏం చేసుకుంటున్నాం? విడిచిపెట్టి జీవించేస్తూ ఉంటాం. ఎందుకు? పరమాత్మ చెప్తున్నారు. మీరు పూర్వజన్మలలో ఎవరెవరికి ఎంతకాలం రుణపడి ఉంటారో అంతకాలము మాత్రమే మీరు వారితో సరైనటువంటి సత్సంబంధాలు కలిగి ఉంటారన్నప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మనం ఎవరి నుండైనా విడిబడితే ఎందుకు విడిపడ్డామంటే భగవంతుడికి తెలుసు. కార్యకారణ కర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే. కార్యము జరిగింది అంటే కారణం ఉంటుంది. ఇదంతా మూల ప్రకృతికి ఇవన్నీ తెలుసండి. మనం కూడా శాస్త్రాలను అధ్యయనం చేస్తున్నప్పుడు ఎవరినైనా మనం విడిపోవలసి వస్తే ఎవరితోనైనా ఏదైనా మనం సంపాదించుకున్నటువంటి వస్తువులు కానివ్వండి, ఇండ్లు కానివ్వండి, ఆస్తులు కానివ్వండి, మనుషులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, ఎవ్వరైనా కానివ్వండి, ఏదైనా మనం విడిచిపెట్టాల్సి వస్తే రుణానుబంధం పూర్తయిందేమో, అందుకే ఈశ్వరుడు మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని తీసేశారన్నప్పుడు, కొంత దుఃఖాన్ని పొందినా నెమ్మదిగా ఉపశమనం పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, ఏం చేయాలి? ఏదైనా ఈ లోకంలో శాశ్వతమైన వస్తువు ఉంటే అది మాత్రమే మనం ఎల్లప్పుడూ ఉంటామండి. అంటే మనం కంటికి కనపడుతున్న విషయాలలో ఏం చూడాలి? నశ్వరత్వాన్ని చూడాలి. యదృశ్యం తన్నశ్యం. ఏదైతే కంటికి కనపడుతుందో కనపడే ప్రతిదానికి నాశనం ఉంటుంది కాబట్టి దేని మీద కూడా మమత్వాన్ని పెంచుకోకుండా అన్ని వస్తువుల మీద మనం అభిమానాన్ని పెంచుకునే ప్రయత్నం తగ్గించుకుంటూ శాశ్వతమైన వస్తువు మీద ప్రేమను పెంచుకోవాలి. అందుకే ఆత్మ గురించి తెలియాలి. అంటే మనం 3 కాలాలలో కూడా ఉండేటటువంటి వస్తువు మీద ప్రేమను పెంచుకున్నామనుకోండి, ఇప్పుడు కంటికి కనపడుతున్న ఏ వస్తువైనా దీనిని మనం పొందవచ్చా? అంటే శాస్త్రం అంగీకరిస్తే వాటిని పొందాలి. శాస్త్రం అంగీకరించకపోతే విడిచిపెట్టాలి. అంటే ఇక్కడ మనం శాశ్వతమైన వస్తువును పట్టుకోమంటుంది శాస్త్రం. అశాశ్వతమైన వస్తువుల మీద కోరికను తగ్గించుకోమంటుందని బాగా విచారణ చేశామనుకోండి. ఇప్పుడు అసక్తిరన విశ్వంగః పుత్రధార గృహాదిషు. అంటే మన సంసారానికి మూలమేంటండి? భార్య, బిడ్డలు, సంపదలు, మనకున్న గృహాదులే కదండి! పరమాత్మ ఏమంటున్నారు? వీటన్నింటి మీద ఆసక్తి తగ్గించుకోండి అంటారండి. మనమందరం వీటి మీద మమత్వంతోనే కదండి బతికేది. మరి పరమాత్మ ఎందుకు అలా మాట్లాడుతున్నారు? సరే, మరి భగవంతుడు చెప్పిన మాట అబద్ధం అనుకుందాం. అక్కడ మనం రెడ్ పెన్నుతో గీసేద్దాం. భగవంతుడికి బంధుత్వాల గురించి తెలీదు, ప్రేమల గురించి తెలీదు అని చెప్పేసి భగవంతుడు చెప్పిన మాటని మనం రౌండ్ చేసేద్దాం రెడ్ పెన్నుతో. మరి ఈ శరీరం ఏదో ఒక రోజు విడిచిపెట్టాలి గదా! చనిపోతాం గదా! మరి మన కళ్ళ ముందున్నటువంటి మన పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు మరి మనం పోకుండా ఉంటామా? మనం కూడా పుట్టామంటే డేట్ ఆఫ్ బర్త్ ఉందంటే డేట్ ఆఫ్ డెత్ ఉంది కదండీ! అంటే మనకు చావు ఉందా లేదా? ఉంది. మరి వీళ్ళందరి మీద ప్రేమ పెంచుకున్నావు. నువ్వు ఈ శరీరం విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు మరి వీళ్ళ మీదున్న ప్రేమ చనిపోయేటప్పుడు ఒక్కసారిగా తెగిపోతుందా? తెగిపోదు కాబట్టే పెద్దలేమంటారు? ఎవరికైతే దేహ సంబంధమైన విషయాల మీద ఆసక్తి ఉంటుందో వాళ్ళందరూ ఈ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడట 1000 తేళ్లు కరిస్తే ఎంత నొప్పిగా ఉంటుందో అంత నొప్పితో దేహాన్ని విడిచిపెడతారట. అయ్యో! నా ఇల్లు, నా పిల్లలు, నా వాళ్ళు అనేటటువంటి మమత్వం చేత ఏం చేస్తారు? విడవలేక విడిచిపెట్టిపోతారు. కానీ వీళ్ళ మీద ప్రేమ తగ్గదు. భగవంతుడు ఏం చేస్తారు? దా అమ్మా నీకేం పర్వాలేదు. ఈ శరీరం విడిచిపెట్టావు గదా! ఇంకో శరీరం ఇచ్చేస్తాను. నువ్వెవరెవరితో కలిసుందాం అనుకున్నావు? నీ కుటుంబంలో ఉన్న వాళ్ళ మీద కలిసుందాం అనుకున్నావు. ఓకే. పర్వాలేదు. నీకు కుక్క జన్మిస్తాను దా! కుక్కతో వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరితో ప్రేమగా ఉండని చెప్పి, ఇంత మనిషి జన్మ దేనిగా పుడుతుంది? కుక్క జన్మ. దేహ సంబంధమైన విషయాల మీద మమత్వం ఎవరైతే విడిచిపెట్టరో, వాళ్ళు మనిషిగా పుట్టాలి అంటే అది కొన్ని కోట్ల జన్మల ప్రయత్నమండి.
శాస్త్రం ఏం చెప్తుందంటే, దేహ సంబంధమైన విషయాల మీద వ్యామోహంతో ఎవరైతే దేహాన్ని విడిచిపెడతారో వాళ్ళు తిర్యక్ సంతతిలోకి వెళ్ళిపోతారు. వెన్నుపూస అడ్డంగా ఉన్నటువంటి మరి జంతు స్వరూపాలుగా మారిపోతామట. అందుకే మన ఇంట్లో ఉన్నటువంటి ఆ పశువులతో మనకి బాగా అనుబంధం ఉంటుందండి. ఒక కుక్కని కానివ్వండి, పిల్లిని కానీ, లేకపోతే పశువులు ఇంట్లో ఆవులు, తర్వాత ఇంకా ఉన్న పశువుల మీద మమత్వం పెంచుకుంటాం. అవి వెళ్ళిపోతే మనం ఎంతో మన ఇంట్లో వాళ్ళు దేహ సంబంధం అంటే మనుష్య స్వరూపమైనటువంటి అన్నయ్యో, అక్కో, చెల్లో ఎవరో చనిపోతే ఎంత బాధపడతామో, మన ఇంట్లో ఉన్నటువంటి పశువులు ఒకవేళ దేహత్యాగం చెయ్యాల్సొచ్చినా మనమంత దుఃఖాన్ని పొందుతాం. అందుకే సత్యాన్ని విచారణ చెయ్యండి. నేనెందుకు ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో శరీరం నేను అంటే మనం ఇక్కడ చూడండి ఏం తెలుసుకుంటున్నాం? పరలోక ప్రయాణానికి కావలసిన వస్తువులు పక్కకేసుకుంటున్నామండి. ఒక 10 రోజులు ఊరికెళ్తే వస్తువులు పక్కకేసుకున్నట్టు అంటే అన్నీ పెట్టుకుంటాం గదా! బ్రష్‌లు పెట్టుకుంటాం. తర్వాత ఇంకా బట్టలు పెట్టుకుంటాం. డబ్బులు సరిపడా పెట్టుకుంటాం. మందులు పెట్టుకుంటాం. తినటానికి కావలసిన ఆహార పదార్థాలు పెట్టుకుంటాం. ఎన్నెన్నో విషయాలు పెట్టుకుంటాం గదా! మరి ఈ శరీరం విడిచిపెట్టే లోపు మనం కూడా కొన్ని భగవంతుడు చెప్పిన వస్తువుల్ని పక్కకు వేసుకోవాలి. ఆ వేసుకోవాల్సిన వస్తువుల్లో ఒకటేంటి? మీ శరీరము నశించిపోతుందని గుర్తుపెట్టుకోండి. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. ఈ శరీరానికి పుట్టుక ఉంది. తర్వాత దీనికి వ్యాధులు ఉన్నాయి. వృద్ధాప్యము ఉంది. దీనికి మరణము కూడా ఉంది. అంటే దీనికి అనేక వికారాలున్నాయి. ముందు ఈ దేహం మీద అభిమానం విడిచిపెట్టండి. తర్వాత ఈ దేహ సంబంధమైనటువంటి వస్తువులు, విషయాలు, భార్య, బిడ్డలు, తల్లి, తండ్రి అన్నింటి మీద ఆసక్తి విడిచిపెట్టమంటున్నారు. బాగా గుర్తుపెట్టుకోవాలి, అవగాహన చేసుకోవాలి. వాళ్ళని విడిచిపెట్టమనట్లేదు. వాళ్ళ మీద ఉన్న మమకారాన్ని విడిచిపెట్టండి. ఒక వ్యక్తి ఉద్యోగం చేసేటప్పుడు తన బాధ్యతలను మాత్రమే నిర్వర్తిస్తాడు కానీ, ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరి మీద ప్రేమ కలిగి ఉంటాడా? ఇప్పుడు చూడండి ఆఫీస్‌కెళ్ళిన తర్వాత అందరికీ హాయ్ చెప్తాడు. చాలా సరదాగా అన్ని విషయాలు గడుపుతాడు. వచ్చేస్తాడు. ఉద్యోగం అక్కడ పని చేసుకుంటాడు, వచ్చేస్తాడు. తన యొక్క మమకారం అంతా దేని మీద ఉంటుంది? భార్యా బిడ్డల మీద మమకారం ఉంటుంది. మనందరి జీవితాలు అవే కదండీ! ఎక్కువగా మనం వాళ్ళను కూడా స్వీకరిస్తాం. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు చనిపోతే బాధపడినట్టుగా, మన ఆఫీస్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా చనిపోయారనుకోండి, అంత దుఃఖపడతామా? బాధపడతాం. కానీ అంతటి దుఃఖాన్ని కనబరుస్తామా? అంత వ్యధ ఉంటుందా? ఉండదు. అదే విధంగా ఈ దేహ సంబంధమైన విషయాలు కూడా అక్కడ ఉద్యోగమునందు ఉన్నటువంటి మరక్కడ స్నేహితులు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళుంటారో, వాళ్ళందరితో ఉన్న రిలేషన్ ఎలా ఉంటుందో, మీ భార్య, బిడ్డలతో కూడా అలాంటి రిలేషన్ పాటించండి. శాశ్వతమైన వస్తువైన ఆత్మ మీద, ఈశ్వరుడి మీద మీ యొక్క మనస్సును లగ్నం చెయ్యండి. ఇది శాశ్వతమైనది. భార్య, బిడ్డలు ఇవన్నీ కూడా మీరు తెర మీద నాటకం మాదిరిగా మీరందరూ కూడా దేహ సంబంధమైన విషయాలలో నటీనటులుగానే మీ యొక్క పాత్రను జగత్ అనేటటువంటి తెర మీద మనం అందరం ఏం చేస్తున్నాం? మన యొక్క పాత్రలన్నీ కూడా పోషణ చేస్తూ ఉన్నాం కాబట్టి వీటి మీద మమకారం పెంచుకోకండి అని చెప్పారు. ఇప్పుడు ఇలాంటి విషయాలను విచారణ చేసిన తదనంతరం ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందాక చెప్పుకున్నాం కదా ధ్యానంలో కూర్చున్నప్పుడు సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాణ్యశేషతః అన్నిటిని కూడా మనం ఏం చేస్తున్నాం? విడిచిపెడుతున్నామండి. విడిచిపెడుతున్నప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే ఆసక్తిని విడిచిపెట్టి బాధ్యతలు నిర్వర్తించాలి. భార్య బిడ్డలకు కావలసినవన్నీ ఏర్పాటు చేయాలి. కానీ ఇది శాశ్వతం కాదు. వీళ్ళు నన్నైనా విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు ముందుగా, లేకపోతే వీళ్ళకంటే ముందు నేనైనా విడిచిపెట్టి వెళ్ళాలని ఎప్పటికైనా మనం ఈ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతామనే విషయం మీద జ్ఞాపకం ఉండి సత్య వస్తువు కోసం మన యొక్క విచారణ జరుగుతున్నప్పుడు సత్య వస్తువు ఎక్కడ ఉంది? కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే లోపట సత్య వస్తువుని దర్శనం చెయ్యాలి కాబట్టి కళ్ళు మూసుకోగానే సత్య వస్తువు తప్ప దేహ సంబంధమైన విషయాలకు సంబంధించిన ఏ వస్తువు మీద కూడా మనస్సును లగ్నం కానివ్వకుండా మన మనసును జ్యోతి స్వరూపమైన భగవంతుడి మీద లగ్నం చేస్తే మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః అంటే ఇంద్రియాలు చేసేటటువంటి పనులు చూడటం, వినటం, తినటం, వాసన చూడటం, అనుభవించటం, స్పర్శకు సంబంధించిన సుఖాలు అనుభవిస్తుంది కదండి. వీటన్నింటినీ కూడా ఏం చేస్తుంది? మనస్సు అంటుంది మీరందరూ మీ పనులు ఆపేయండి,
మీరందరూ కూడా లోపటున్న భగవంతుడి మీద దృష్టి పెట్టండి అని బయటకు చూసేటటువంటి మన ఇంద్రియాల యొక్క చూపుని లోపలికి తిప్పుతుంది మనసు. మనస్సుని ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఈ ఇంద్రియాలను కంట్రోల్ చేసి మనస్సుని ఏం చేస్తున్నారు? భగవంతుడి వైపు మళ్లించే ప్రయత్నం చేస్తారు. అంటే ఇక్కడ మనకు వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయన చెప్పినటువంటి విషయం సత్యవస్తువైనటువంటి సత్ అంటే ఉనికి, ఎల్లకాలాలలో అంటే 3 లోకాలలో 3 కాలాలలో కూడా ఉండేటటువంటి సత్య వస్తువు మీద మీ యొక్క మనస్సును లగ్నం చేయండి. అప్పుడు కూడా మన మనసు అప్పుడప్పుడు పరిగెడుతుంది కాబట్టి ఇక్కడ చెప్తారు, శనై శనై రుపరమే బుద్ధ్యా ధృతి గృహీతయ. అంటే ధైర్యంతో కూడినటువంటి బుద్ధి చేత మీ మనస్సును దేహ సంబంధమైన విషయాల నుండి ఆత్మ వైపు మళ్లించిన తర్వాత ఆత్మ సంస్థం మనకృత్వ నకించిదపి చింతయేత్. ఆత్మయందు మన మనస్సును లగ్నం చేసినప్పుడు ఏమవుతుంది? ఇక మనసు దేని గురించి ఆలోచించదనమాట. అంటే మనసు అప్పుడప్పుడు సందేహిస్తుందనమాట. నిజంగా మనం చేసేది కరెక్టేనా? నిజంగా లోపట కంటికి ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు అంటాం కానీ ఆయన నిరూపించడం కుదురుతుందా అండి? కుదరదు. కానీ ఆయన యొక్క సత్తా చేతనే ఈ లోకమంతా నడుస్తుందని నువ్వు కంటికి కనపడనటువంటి భగవంతుడి మీద, భగవంతుడు చెప్పిన శాస్త్రం మీద, ఆ శాస్త్రం మీద పట్టు కలిగి ఎవరైతే శాస్త్రంలో చెప్పిన విషయాలను అనుభవపూర్వకంగా ఆచరణలోకి తెచ్చుకున్నటువంటి రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, ప్రకాశానందగిరి స్వాముల వారు, ఇంకా వివేకానంద, తర్వాత తదితరులైన వాళ్ళందరూ కూడా కంటికి కనపడనటువంటి ఆత్మ వస్తువుని రమించి వాళ్ళు ఈ లోకంలో ఉన్న ఏ వస్తువైనా అసత్యమే, సత్య వస్తువు మాత్రమే ఆత్మ అని అనుభవపూర్వకంగా అనుభవించి మన అందరికీ కూడా ఆదర్శంగా నిలబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పినటువంటి మాటల చేత మనస్సుని ఏం చేయాలి? ఆత్మయందు లగ్నం చేయడంలో బుద్ధికి ఎంతో ధైర్యం ఉండాలి, ధీరత్వం ఉండాలి. అని ఎందరో అంటారు. ఎక్కడుంటుంది ఆత్మ? ఉందా లేదా అని చెప్పేసి. మరి ఎవరైతే నిరంతరం అక్కడ ఆత్మను తెలుసుకోవాలంటే ఏం చేయాలండి మనం? దేహ సంబంధమైన విషయాలలో ఏ కోరిక కూడా దేహ సంబంధమైన వాళ్ళ కోసం కోరకూడదు. లోకమంతా బాగుండాలని మీరు చేసేటటువంటి భగవంతుడికి ప్రీతికరమైన కర్మ నిష్కామ కర్మ. ఏ పని చేసినా నలుగురికి ఉపయోగపడాలి. నలుగురికి ఉపయోగపడేటటువంటి కర్మను ఎవరైతే చేస్తారో, అలా చేసినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బుద్ధి యందు ఎలా ఉంటుంది? ధైర్యం ఉంటుంది. నేను ఆత్మను తెలుసుకోబోతున్నానని చెప్పేసి ఆత్మ ఏం చేస్తుంది? ఇప్పుడు ఇక్కడ బుద్ధి ఏం చేస్తుంది? ఆత్మయందు మనస్సును లగ్నం చేస్తే మనసు ఏ విషయం గురించి కూడా ఆలోచించకుండా ఉంటుంది. దానికోసం అని చెప్పి మనకు శాస్త్రముల యందు చెప్పబడిన మాట ఏంటంటే, అస్థి భాతి ప్రియం నామరూప చేద్ అంశ పంచకం అని చెప్పేసి మరి 5 విషయాల గురించి మాట్లాడుతుందండి శాస్త్రం. ఏమంటున్నారు? అస్థి అంటే ఉంటుంది, దీన్నే సత్ అంటాం అనమాట. భాతి అంటే ప్రకాశం అండి, దీనినే ఉనికి. ఇంకా దీన్ని ఏమంటాం? ప్రకాశం అంటారు, చిత్ అని అంటారు. తర్వాత ఇంకొకటి ప్రియం అంటే ఆనందం, సచ్చిదానందం అంటాం కదా. సత్ చిత్ ఆనందాన్నే అస్థి భాతి ప్రియ నామరూప చేత్ అంశ మరి పంచకం అన్నారు. కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా 15వ అధ్యాయంలో 7వ శ్లోకం చెప్పారని ఎప్పుడు చెప్పుకుంటాం. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. అంటే భగవంతుడు ఏం చేశాడు? నా యొక్క అంశను ప్రకృతిలోకి విడిచిపెడుతున్నానని పరమాత్మ చెప్పారు. మరి ఆయన అంశలో ఉన్నటువంటి 5 విషయాలండి మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా. 5 విషయాలు ఉన్నాయట. అందులో ఏమేమున్నాయి అంటే, భగవంతుడు తన అంశను భూమి మీదకు విడిచిపెట్టినప్పుడు 5 విషయాలతో తయారు చేశాడట. ఆ తయారు చేసింది ఏంటి? అస్థి భాతి ప్రియం. వీటి గురించి మాట్లాడతారనమాట. ఏమంటారు అని అంటే, ఆద్యత్రయం బ్రహ్మరూపకం అంటారు. అంటే మరి 3 విషయాలు ఉన్నాయి కదండి. అస్థి భాతి ప్రియ అనేవి ఏంటి అంటే బ్రహ్మరూపకాలు. అంటే వాటి యొక్క రూపము బ్రహ్మస్వరూపం అండి. మరి జగత్తు గురించి మాట్లాడతాం కదా.
మరి జగత్తు గురించి మాట్లాడినప్పుడు జగత్ రూపం తతోద్వయం, అంటే జగత్తు యొక్క రూపం రెండు రకాలుగా ఉంటుంది. జగత్ అంటే మొత్తం ఎలా ఉంటుంది? నామరూపాలతోనే కదా. ప్రతి పదార్థానికి కూడా ఒక రూపం ఉంటుంది. రూపం ఉందంటే నామం పెట్టేస్తాం. ఇప్పుడు ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు. నలుగురు పిల్లలకి 4 పేర్లు పెట్టకుండా అందరినీ రమ అంటున్నామనుకోండి. ఇప్పుడు నలుగురు పిల్లలలో ఎవరిని పిలవాలో తెలియదు కాబట్టి పెద్దమ్మాయి పేరు రమ, చిన్నమ్మాయి పేరు సుమ, ఇంకొక అమ్మాయి పేరు ఇంకో పేరు. 4 రకాలుగా 4 పేర్లు పెట్టుకున్నామనుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? రమ అనగానే రమ అన్న అమ్మాయి వచ్చేస్తుంది. సుమ అనగానే సుమ అనే అమ్మాయి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క నామం. ఇప్పుడు చీమ, చిన్న వస్తువులు చాలా ఉంటాయి. చీమ అంటే దానికంటూ ఓ ప్రత్యేకత. తర్వాత ఇంకొక గబ్బిలం అన్నామనుకోండి, దానికంటూ ఒక రూపం ఉంటుంది. అంటే ఒక రూపానికి ఒక నామం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ జగత్తంతా తయారైంది నామరూపాలతో. మనమేం చేస్తామంటే అన్నింటి యందు ఉన్నటువంటి, చూడండి, జగత్తులో ఉన్నటువంటి 84 లక్షల రకాల ఉపాధులన్నింటిలో కూడా మనం ఏం చేస్తున్నాం? మమకారాన్ని కలిగి ఉన్నప్పుడు ఇది విశేషణం అండి. అంటే మనకి నీవెవరు అంటే, నేను పలానా కుటుంబంలో పుట్టినటువంటి పలానా అని చెప్పేసి తల్లిదండ్రులు, దేహ సంబంధమైన తల్లిదండ్రులు, భర్త, పిల్లలు, ఈ మా ఊరు, మా రాష్ట్రము, తర్వాత నేనున్న దేశము, ఇలా ప్రపంచంలో ఇలా మా యొక్క ఉనికి అని చెప్పేసి చెప్పుకున్నామనుకోండి, ఇది విశేషణం అనమాట. మరి సామాన్యం ఏంటి? అన్ని నామరూపాలన్నీ బ్రతికి ఉన్నాయి. నేనుంటే శివం, నేను లేకుంటే శవం. మరి అస్థి, భాతి, ప్రియ అని పిలువబడేటటువంటి బ్రహ్మ రూపకాలు అన్నింటి యందు ఉంటాయి. అన్నింటి యందు ఉన్నది. ఇప్పుడు మనం మట్టితో తయారు చేసినటువంటి కుండ, తర్వాత కడవ, ఇంకా గ్లాసు, ఇలా రకరకాలైనటువంటి వస్తువులన్నీ ఉన్నాయి. ఇన్ని రకాల వస్తువులలో ఉన్నటువంటిది ఏంటి? మట్టి మాత్రమే సామాన్యమైనది. సత్తా రూపంగా కనపడుతున్నది ఇది ఒక్కటే. ఈ నామరూపాలు మనం చూసినప్పుడు గ్లాసు నీళ్లు తాగడానికి, వంట పాత్రలు ఏం చేస్తాం? వంట చేసుకోవడానికి. ఇలా ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క పోషణ జరుగుతుంది. మరి అదే విధంగా అన్నింటి యందు అన్ని పగలగొడితే అది వేటిలాగా? ఇప్పుడేమంటాం? అన్నింటిని పగలగొట్టేసామండి. ఇప్పుడు అక్కడ ఉన్నది ఏంటి? మట్టి. మట్టితో తయారు చేసినటువంటి వస్తువులను మనం ఏం చేస్తున్నాం? నామరూపాలను ఆధారంగా, రూపాల ఆధారంగా నామం పెట్టుకున్నాం. ఈ జగత్తంతా కూడా నశించిపోతుంది. నశించిపోయే దాని మీద మమకారాన్ని తగ్గించి, నశించిపోయే విషయాల వెనకాల ఉన్నటువంటి సత్య వస్తువైనటువంటి ఆత్మ మీద మీ యొక్క మమకారాన్ని పెంచండి. అంటే మన మనసును దేని యందు లగ్నం చేయాలి? సామాన్యమైనటువంటి సత్తా కలిగినటువంటి సద్వస్తువు మీద మన మనస్సును లగ్నం చెయ్యాలి అని చెప్పేసి మనకు ఇక్కడ చెప్పబడినటువంటి ఉపనిషత్తుల యందు, తర్వాత సప్త భూమికల యందు కూడా మనకి ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్తున్నారు. అంటే మనమందరము కూడా సచ్చిదానంద నామరూపాలు. మన కంటికి నామరూపాలే కనపడుతున్నాయి. నామరూపాలతో బతికినంత కాలం మళ్ళీ మళ్ళీ శరీరాలు తీసుకోవాలి. నామరూపాలకు సాక్షిగా ఉన్నటువంటి భగవంతుడి మీద మనసును లగ్నం చేశామనుకోండి, అప్పుడు మనం ఎవరిని పొందుతాం? మనం ఈశ్వర స్వరూపాన్ని పొందటం కాదు, మన స్వస్వరూపాన్ని మనం తెలుసుకుంటాం. ఇక్కడ ఆయన ఏమన్నాడు? నాహం ప్రకాశ సర్వస్య యోగమాయ సమావృత. అంటే మనందరి మీద యోగమాయ ఉంది. ఆ యోగమాయకి ఏమని పేరుంది? త్రిగుణాలు. సత్వ, రజో, తమో అనేటటువంటి 3 గుణాలు మనల్ని ఏం చేస్తుంటాయి? నిరంతరము కూడా దేహ సంబంధమైన విషయాల పట్ల ఆకర్షణ చేత మనం భగవంతుణ్ణి తెలుసుకోలేనంత గొప్పగా మనల్ని అప్పటికప్పుడు అనుభవించే విషయ సుఖాల కోసం మనల్ని పరిగెట్టిస్తుంటాయి. మరి ఈ పరిగెత్తడం ఆపేసి, ఇప్పుడు ఒక పండు కావాలి అని పక్కింట్లో ఉంది, ఇప్పుడు నేను ఎప్పుడు జామకాయ తినలేదు, ఎందుకు ఈ పండు గురించి ఆరాటమని నశించిపోయే విషయాల మీద అభ్యాసం చేయాలి. ఎలాంటి అభ్యాసం చేయాలి? అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అంటే వైరాగ్యంతో కూడిన అభ్యాసం చేయాలి. నశించిపోయే విషయాల మీద వ్యామోహం తగ్గించుకోవాలి. మనందరికీ ఈ పద్ధతి తెలుసండి. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు, మీరు పులుపుకు సంబంధించిన పదార్థాలు తినకూడదండి, మీ శరీరంలో అనారోగ్యం ఉంది అన్నారు. ఇప్పుడు మనం అయ్యో శరీరానికి అనారోగ్యం వచ్చినా నా నాలుక మాత్రం మరి పులుపు లేని పదార్థాలు తినలేదండి అని చెప్పేసి మనం అలాగే తింటామా?
లేకపోతే దాని మీద విరక్తి భావన తెచ్చుకుంటామా? మనందరికీ కూడా ఒక చిన్న ఉపమానం తెలుసు. కోతి ఏం చేస్తుంది? ద్రాక్ష పండ్లు కావాలి అని చెప్పేసి ఒక ఎత్తైనటువంటి చెట్టుకి వేలాడుతున్నటువంటి ద్రాక్ష పండు గుత్తుని చూస్తుంది. వాటి మీద ఎంతో మమకారాన్ని పెంచుకుంటుంది. అబ్బా! ఆ పండు ఎంత బావుంటుందట అని దానికోసం ఎంతో ప్రయత్నం చేసింది. ఎంత ప్రయత్నం చేసినా దొరకలేదండి. అప్పుడేమంటుంది? ఆ పండ్లు పుల్లగా ఉంటాయట, అందుకే నాకు దొరకలేదు అని చెప్పేసి దాని మీదున్న కోరికని ఏం చేసిందండి? మరి ఆ పండు రుచిగా ఉండదు అన్నప్పుడు తన మనసు ఏమైంది? ఉపశమనం పొందింది. అంటే మనందరికీ మన మనసును కంట్రోల్ చేయడం వచ్చన్నట్టా? రానట్టా? డాక్టర్ గారు ఏం చెప్తున్నారు? మీరు ఈ పదార్థం తినకూడదంటున్నారు. తిన్నారు. మీ శరీరంలో ఉన్నటువంటి చాలా ఆహ్, శరీరానికి సంబంధించిన వ్యవస్థ అంతా అస్తవ్యస్తమైపోతుంది. మీరు కొద్ది రోజులలోనే దేహత్యాగం చేయాల్సి ఉంటుంది. మీరు పులుపు ముట్టుకున్నారు. మీ శరీరంలోకి ప్రమాదం వస్తుంది అని చెప్పేస్తే మనం ఇప్పుడు ఏం చేస్తాం? ఆ పుల్లటి వస్తువులను ఏదో ఒక విధంగా మనం అనుభవించకుండా వాటి మీద విరక్తితో కూడిన అభ్యాసం చేస్తామా లేదా? అంటే మనందరికి వచ్చా రాదా? వచ్చండి. అంటే ఈ శరీరానికి సంబంధించి ఏదైనా అనారోగ్యం వస్తుందంటే విడిచిపెడతాం గదా! ఇప్పుడు మనం ఒకరితో స్నేహం చేస్తున్నామండి. పలానా వ్యక్తితో మీరు స్నేహం చేస్తున్నారు కానీ, మీకు తెలియనటువంటి విషయం ఇంకొకటి ఉందండి. అతడు ఎంత దుర్మార్గుడో మీకు తెలీదు. ఎందుకంటే ప్రేమగా ఉన్నారు కదా! ఆయన ఇప్పుడు మనం ప్రేమ అనే కళ్ళజోడు పెట్టుకున్నామనుకోండి, ఆ వ్యక్తి చేసే పనులు మనకు చెడ్డగా అనిపించవు. తర్వాత కొద్ది రోజుల తర్వాత వాళ్ళొచ్చి చెప్పారు. మీరు ఆయన్ని ప్రేమతో స్వీకరిస్తున్నారు కానీ, ఆ వ్యక్తి చేసేటటువంటి పనులు ఎంత దుర్మార్గంగా ఉన్నాయో తెలుసా అని. ఇప్పుడు ప్రేమ అనే కళ్ళజోడు తీపిచ్చి, అతని మీద అనుమానం అనే కళ్ళజోడు పెట్టించాడు ఒకాయనొచ్చి. మీరు ప్రతిదానిని కూడా మంచితనంతో మీరు చూస్తున్నారు కాబట్టి అతనిలో మీకు దుష్టత్వం తెలియట్లేదు. అతడు చేసే పనుల వల్ల ఎంతమంది నష్టపోతున్నారో మీకు నేను చూయిస్తానని ఆయన 2, 3 సాక్ష్యాలతో చూపించాడనుకోండి. ఇప్పుడు మనం ఎంతసేపు ఈ వ్యక్తిలో ఉన్న మంచిని చూసేటప్పుడు, ఆ వ్యక్తి వెనకాల ఉన్నటువంటి కుటిల బుద్ధిని గనక మనం గమనించే ప్రయత్నం చేసినప్పుడు, అమ్మో! ఇంత దుర్మార్గుడా ఇతడు అని చెప్పేసి ఆ వ్యక్తి మీద మనం ఏం చేస్తాం? నెమ్మదిగా నిఘా పెట్టి అతడితో దూరంగా ఉండే ప్రయత్నం చేస్తామా లేదా? ఎందుకు చేశారు? చెయ్యడంలో మనకిక్కడ ఏముంది? విచారణ ఉంది. ఆ విచారణలో ఏముంది? అభ్యాసము, వైరాగ్యంతో కూడిన విచారణ. ఈ వ్యక్తితో నేను ప్రయాణం చేస్తే నా ప్రయాణం ఇప్పుడు ఒక దొంగతో తిరుగుతున్నామండి. మనతో మాట్లాడుతున్నంత సేపు బాగా మాట్లాడతాడు, సరదాగా ఉంటాడు. మనమేమనుకున్నాం ఆ వ్యక్తి మంచివాడని రోజు మనం వెళ్లి కలుస్తాం. అతడొచ్చి మన ఇంటికొచ్చి కలుస్తాడు. కొద్ది రోజుల తర్వాత చెప్పారు. ఆ వ్యక్తి చాలా ఇళ్లలో దొంగతనం చేస్తున్నాడు. ఇవ్వాళో రేపో పోలీసులొచ్చి ఆ వ్యక్తిని పట్టుకుంటారు. అతడితో ఎవరెవరైతే స్నేహంగా ఉంటారో వాళ్ళకి కూడా మరి వాళ్ళ పోలీసులు ఏం చేస్తారు? వాళ్ళని కూడా తీసుకెళ్తారంటే, మనం ఎలాగో ఒకలాగా వాళ్ళ నుండి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తాం. పోలీసుల దగ్గరికెళ్లి మనమే ముందుగా చెప్తాం. ఏవండి, ఏవండి పలానా వ్యక్తితో నేను స్నేహం చేస్తాను కానీ అతడు చేసే పనులకి నాకు సంబంధం లేదు. ఏదో ఇంటికి దగ్గర మేమొచ్చినప్పటి నుంచి అతనితో పరిచయం ఉంది కాబట్టి రోజు వెళ్లి కలుస్తానండి. నాకే సంబంధం లేదండి అని చెప్పి తనను తాను నిరూపించుకుంటూ ఆ వ్యక్తి నుండి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారా లేదా? ఎందుకు ప్రయత్నం చేశారు? ఆ వ్యక్తి చెడ్డవాడు. ప్రతిరోజు ఆయనతో కాలక్షేపం చెయ్యనిదే నీకు రోజు గడవదు కదా! మరి ఈ రోజు ఎందుకు ఆయన్ని కలవకూడదనుకుంటున్నావు? దుర్మార్గుడు అని తెలిసిన తర్వాత నువ్వు అతనితో ఏం చేస్తున్నావు? దూరంగా ఉండే ప్రయత్నం. అంటే ఇవన్నీ మనకొచ్చు గదండీ! ఇవన్నీ వచ్చంటే భగవంతుడు చెప్తున్నారు. ఇవన్నీ వచ్చు కాబట్టే నేను చెప్పాను. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. మీకు అభ్యాసం తెలుసు, వైరాగ్యం తెలుసు, పట్టుకోవడం తెలుసు, స్నేహం చేయడం తెలుసు, అతనితో వైరి భావన పొందడం కూడా మీకెలాగో తెలుసు కాబట్టి, ఇప్పుడు మీరు కంటికి కనపడుతున్న ప్రతి దానిలోనూ సత్య వస్తువైన ఆత్మను చూడండి. ఇప్పుడు మీకు లోకంలో ఎవరు కూడా చెడ్డగా కనపడరు. ఎవరు కూడా మంచిగా కనపడరు. అన్నింటి యందు భగవంతుడే కనపడాలి అంటే, దేహ సంబంధమైన విషయాలలో కొన్నింటి మీద ప్రేమ, కొన్నింటి మీద ద్వేషం విడిచిపెట్టండి. ఇప్పుడు మీరు చేసేటటువంటి భావన ఏంటి? దేని మీదైనా మమకారం పెట్టుకుంటే ఏదో ఒక రోజు దాన్ని విడిచిపెట్టాలి. అందుకే దేహ సంబంధమైన ఎవ్వరి మీద కూడా అండి. ఇప్పుడు మనకు స్నేహితులుంటారు, బంధువులుంటారు. ఇంకా చాలా మంది ఈ లోకంలో చాలా వస్తువులుంటాయి. ఇప్పుడు నేను ఒక వస్తువు టీవీ కొనుక్కున్నాను. మా పెళ్లి రోజు కొనుక్కున్నానండి. మా మొదట పెళ్ళైన రోజు నేను కొనుక్కున్నాను. ఇంక ఈ టీవీ నేను చచ్చిపోయేంత వరకు ఉండాలంటే ఉంటుందా? ఒక 40 ఏండ్లు, 50 ఏండ్లు మనతోనే ఉంచుదామని జెప్పేసి ప్రయత్నం చేస్తే, అది పని చేయకుండా ఉత్తగా
ఏంటి ఒక పని చేయని వస్తువులాగా మన ఇంట్లో అట్టి పెట్టుకోవాలంటే ఉంటుంది కానీ, అది పని చేస్తూనే ఉండాలంటే 40 ఏండ్లు ఆ టీవీ పని చేస్తుందా అండి? దానికి ఏం చెప్పారు? 10 సంవత్సరాలు పనిచేస్తుందని టీవీ వాడు కొన్న రోజు చెప్పాడు. దానికి గ్యారంటీ 10 ఇయర్స్ ఇచ్చాడు. ఇప్పుడు 40 సంవత్సరాలు మనం నడిపించగలుగుతామా? మరి దాని మీద నువ్వు పెట్టుకున్న మమకారం ఏమైపోతుంది? అయ్యో! ఇది సెంటిమెంట్ అండి అంటే, సెంటిమెంట్ అయితే మాత్రం అది నీతో ఉంటుందా? ఇది మనమందరము గ్రహించాలంటారు కృష్ణ పరమాత్మ. లోకంలో ఉన్న ఏ వస్తువు కూడా శాశ్వతమైంది కాదు. కానీ ఇన్ని వస్తువులు పనిచేయడానికి ఒక శక్తి పనిచేస్తుంది. అదే సత్ అన్నింటి యందు మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. మరి పూసలన్నీ కూడా ఒక దారము చేత కట్టివేయబడినట్టుగానే మన సమస్త ప్రాణులన్నీ కూడా ఆత్మ యొక్క శక్తి చేతనే కట్టివేయబడి ఉన్నాయి. ఈ నామరూపాల వెనకాల ఉన్నటువంటి ఆ భగవత్ చైతన్యాన్ని దర్శనం చెయ్యండి. ప్రతి పదార్థంలో భగవంతుణ్ణి చూడండి అని చెప్పి కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు? లోకంలో నీవంటూ ఒక వస్తువు లేనే లేవు. తర్వాత నా వాళ్ళు అని చెప్పేసి నువ్వు ఏ పూజలు ఏ విధమైనటువంటి క్రతువులు చేయకూడదు. లోకమంతా బాగుండాలని నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి. పరమాత్మ ఏదైనా వదిలిపెట్టమన్నాడా? అయ్యో నాకు ఆత్మ గురించి తెలిసిందండి, ఇంకా నేను చెయ్యాల్సింది ఏమీ లేదండి అని చెప్పేసి అనటానికి ఏమైనా అవకాశం ఉందా? లేనే లేదు. ఏం చేయాలి ఇప్పుడు? నిత్య కర్మలు చెయ్యాలి, నైమిత్తిక కర్మలు చెయ్యాలి. నిత్య కర్మలు అంటే రోజువారీ నువ్వు పొద్దునే బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి, ఈశ్వర సంబంధమైన సాధన చెయ్యాలి. ప్రతి క్షణం ఈ జగత్తు క్షేమంగా ఉండాలి అని చెప్పేసి నీ పూజ చెయ్యాలి. తర్వాత నైమిత్తిక కర్మలు అనంటే మన అప్పుడప్పుడు పండుగలు, విశేషమైనటువంటి రోజులు వస్తుంటాయి కదండి. ఆ విశేషమైనటువంటి రోజులలో కూడా మనం ఏం చేస్తాం? దేవాలయాలకు వెళ్ళడం, అక్కడ అన్నదానాన్ని, తర్వాత రకరకాలైనటువంటి క్రతువులు, పూజలు, అభిషేకాలు ఇవన్నీ కూడా చేస్తుంటాం. ఏది చేసినా లోకక్షేమమే. ప్రత్యేకంగా నా కుటుంబం మాత్రమే బాగుండాలని కోరుకోరు. ఇప్పుడు ఒక రాజుగారు ఉంటారండి. ఆ రాజుగారు గుడిలో అభిషేకం చేయిస్తుంటారు. ఆయన నేను, నా కుటుంబం, నా భార్య, బిడ్డలు బాగుండాలని ఎప్పుడైనా అతను చేస్తాడా? నేను, నా రాజ్యం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి స్వామి అని ప్రార్థన చేస్తాడు. ఎందుకు? ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తనకు సంబంధించిన వారే. ఎవరికి ఏ కష్టం వచ్చినా తన దగ్గరికే కంప్లైంట్ వస్తుంది కాబట్టి రాజుగారు ఏం చేస్తారు? అందరూ బాగుండాలి అని చెప్పేసి ప్రతి క్షణము ఆయన ఏం చేస్తుంటాడు? భగవంతుణ్ణి ప్రార్థన చేస్తారు. అందుకే మనందరికీ కూడా ఒక రాజ్యంలో పరిపాలించేటటువంటి రాజుగారి అందరికీ ఏమవుతాడు? నరాణాం చ నరాధిపం అంటారు. అంటే నరులందరిలో కూడా గొప్పవాడు ఎవరు అంటే మరి రాజ్యాన్ని పరిపాలించేటటువంటి పాలకుడు కాబట్టి మనందరి యొక్క సంరక్షకుడు ఎవరు? రాజుగారండి. ఇప్పుడు ఎవరైతే ఆత్మను తెలుసుకుంటారో, ఆత్మను తెలుసుకున్న వాళ్ళందరూ ఇక్కడ మనుషులే కాదు, సమస్త ప్రాణికోటి కూడా తన నుంచి వేరుగా లేదనేటటువంటి సత్యాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే అనుభవంలోకి తెచ్చుకున్న వ్యక్తి ఉంటాడో ఆయన అందరి క్షేమం కాంక్షిస్తుంటాడు. అంటే మనం ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నామంటే ప్రతి ఒక్కరి యొక్క క్షేమం గురించి ఆలోచించవలసిన బాధ్యత నీకుంది. కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు కదా, సమూహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ. నేను అందరిలో సమానంగా ఉన్నాను, ఎవరి మీద ప్రేమ లేదు, ఎవరి మీద ద్వేషం లేదు, అందరికీ కావలసినవన్నీ ఇస్తారు. ఇప్పుడు రాజుగారు కూడా అండి మనందరికీ అన్నీ ఇస్తారు, కానీ రాజుగారిని మెప్పించిన వారికి మాత్రం ప్రత్యేకంగా సన్మానాలు చేస్తాడు. ఇప్పుడు రాజుగారు ఉంటారు, రాజుగారి దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఆ రాజ్యంలో ఎవరైనా దొంగలు బాగా ఉన్నారనుకోండి, వేరే ప్రాంతాల నుంచి దొంగలు వచ్చి ప్రజలను దోచుకుంటున్నారు, అలా దోచుకునేటటువంటి వ్యక్తిని ఒక వ్యక్తి ధైర్యంతో పట్టించాడు అనుకోండి, ఇప్పుడు ఆ రాజుగారు ఏం చేస్తారు? ఇప్పుడు పట్టించినటువంటి వ్యక్తికి ప్రత్యేకంగా సన్మానాలు చేస్తాడా? చేయడా? ఖచ్చితంగా చేస్తారు కదండి. అదే విధంగా కృష్ణ పరమాత్మ కూడా అంటున్నారు, నిరంతరం మీ యొక్క కుటుంబాల గురించిన క్షేమాలు కోరుకుంటుంటే మీ అందరికీ మీరు పూర్వజన్మల్లో చేసిన కర్మానుసారంగా ఈ జన్మ ప్రయత్నంగా మీరు చేసేటటువంటి కర్మల ఆధారంగా మీకు కావలసినవి మీకు ఇస్తాను. మీ మీద నాకు ఏ విధమైనటువంటి రాగము లేదు, ద్వేషము లేదు. ఇక్కడ రాజుగారు ఎలా అయితే ఒక వ్యక్తికి ప్రత్యేకంగా సన్మానాలు, సత్కారాలు ఎందుకు చేస్తున్నారు? ఒక వ్యక్తి నాకు చాలా బాగా సంగీతం వచ్చండి అని చెప్పి రాజుగారి ముందు ఆయనకు వచ్చినటువంటి సంగీతానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని రాజుగారికి వినిపించారు. ఇప్పుడు రాజుగారు చాలా సంతోషాన్ని పొందారు. తనకున్న సమయంలో తాను సంగీత జ్ఞానము చేత ఆనందాన్ని పొందారు కాబట్టి ఇప్పుడు ఆ సంగీత జ్ఞానము
ఎవరైతే అందించారో వాళ్ళకి కూడా ప్రత్యేకమైన సన్మానాలు, సత్కారాలు ఉంటాయా లేదా? ఈశ్వరుడు కూడా అదే చెప్తున్నారు. కృష్ణ పరమాత్మ ఏదైనా మనకు తెలియని విషయం చెప్తారా? అన్నీ తెలిసినవే. మీరు కూడా ఈ లోకంలో ఉన్నదంతా మీ ఉనికి వలనే జరుగుతుంది స్వామి. జగత్తంతా కూడా మీ యొక్క చైతన్యం చేతనే నడుస్తుందని ఆ భగవంతుడి యొక్క సృష్టిని గౌరవిస్తూ మనం భగవంతుడిని నిరంతరము మెప్పించే ప్రయత్నంగా ఎవరైతే భగవత్ కార్యాలయందు పాల్గొంటున్నారో, భగవంతుణ్ణి మెప్పించడం అంటే కేవలం ఒక పాట పాడటం, ఆ తర్వాత రోజు శ్లోకాల పారాయణం కాదు. ఎవరైతే ఈ లోకమంతా భగవంతుడే ఉన్నారన్నప్పుడు ఏ ప్రాణికి హాని కలగకుండా తన వంతుగా ఇతరులకు మంచి చేసే ప్రయత్నంలో భగవంతుణ్ణి మెప్పించడం కోసమండి. ఇక్కడ మనం ఎవరినైనా మెప్పిస్తున్నామా అంటే, నేను ఇప్పుడు వంట చేస్తానండి. ఎవరు మెచ్చుకోవాలనుకుంటాను? నా కుటుంబం మెచ్చుకోవాలి అనుకుంటాం. కాదు, నేను వండుకున్న వంట భగవంతుడికి నచ్చాలి అని చెప్పేసి భర్తలో భగవంతుణ్ణి, పిల్లల్లో భగవంతుణ్ణి, ఒక పక్షిలో భగవంతుణ్ణి, అతిథిలో భగవంతుణ్ణి, ఇలా ప్రతి ఒక్కరిలో భగవంతుణ్ణి చూస్తూ నేను చేసే వంట ఈ రోజు భగవంతుడికి నచ్చాలని చేశారనుకోండి, అప్పుడు మనం పరమాత్మ ఏం చేస్తాడు? ఆయన ప్రత్యేకమైన కానుకలన్నీ మనకు పంపిస్తాడు. మీకు వచ్చేటటువంటి కీర్తి ప్రతిష్టలు, తర్వాత మీరంటూ ప్రత్యేకంగా అంటే ఏ సమస్య అయినా మీ దగ్గరికి రాబోతున్నప్పుడు ఆ సమస్య వెంటనే తీరగలిగే పరిష్కారాన్ని కూడా మీకు భగవంతుడు వెంటనే అందజేస్తాడు. కొంతమంది చూడండి, ఒక సమస్యతో సంవత్సరాల తరబడి దుఃఖపడుతుంటారు. కొంతమందికి సమస్య వస్తుంది, ఆ వచ్చిన వెంటనే పరిష్కారంతో బయటపడతారు. ఎలా జరుగుతుంది? భగవంతుడి యొక్క శాస్త్రమునందు చెప్పబడినటువంటి విషయాలను ఎవరైతే శ్రద్ధగా మరి ఆచరిస్తుంటారు. ఆచరించడం అంటే ఆయన ఏమంటాడు? ఏ భజంతి తుమాం భక్త్యా, అంటే భక్తి చేత భజించడం అంటే నిరంతరం నేను ఆయన స్మరణే చేసుకుంటానని చెప్పేసి కాదు. ఆయన స్మరణ నీలో ఉంది అంటే నువ్వు ఆయన చెప్పిన ధర్మాన్ని ఆచరించినప్పుడు భగవంతుడు నీకు కావలసినవన్నీ ఇస్తారు. అంతేకాని నేను రోజు కృష్ణ 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 అంటే, కృష్ణ కృష్ణ అంటే ఏం చేస్తాడంటే నీవు సత్య వస్తువును తెలుసుకోగలిగిన తెలివితేటలు ఇస్తాడు. అంతేగాని నేను సత్య అంటూనే, లేకపోతే కృష్ణ కృష్ణ అనుకుంటూనే భగవంతుడితో లయమవుతానంటే కుదరదు. నీ మనస్సును నువ్వు నిగ్రహించేటటువంటి శక్తి నీకు పెరగాలి. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే దేహ సంబంధమైన విషయ సుఖాల మీద ఆసక్తి తగ్గించుకుంటారో, ఆసక్తి తగ్గించుకుంటూ ఆత్మ యొక్క శక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారో వాళ్ళకి ఏం జరుగుతుందంటే మనస్సు యందు ఉన్నటువంటి వాసనలన్నీ తొలగిపోతాయి. భగవంతుడి మీద మనకేమవుతుందంటే మనస్సు లగ్నమవుతుంది. మనస్సు లగ్నమవుతుందంటే ప్రతి ఒక్కరి యొక్క కష్టమునందు భగవంతుణ్ణి చూస్తాం, ప్రతి ఒక్కరి యొక్క సుఖమునందు భగవంతుణ్ణి చూస్తాం. మనకంటే అధికుణ్ణి చూసి అసూయపడేది లేదు, మనకంటే తక్కువ వాణ్ణి చూసి అహంకరించేది లేదు. అందరిలో భగవంతుణ్ణి చూస్తున్నప్పుడు ఈశ్వరుడే అన్నింటి యందు ఉన్నారన్నప్పుడు మనకెవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేకుండా మనం నిరంతరం భగవత్ సంబంధమైనటువంటి విధంగా మారిపోయే ప్రయత్నం చేస్తే భగవంతుడు నువ్వు ఏకమవుతారని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అందుకే ఇక్కడ మనకు ఆయన ఏం చెప్తున్నాడు? యజ్ఞముల గురించినటువంటి విషయాలు బోధ చేస్తూ ఉన్నారు. ఈ యజ్ఞముల గురించి పరమాత్మ ఏమంటున్నారు? నిన్న మనం చెప్పుకున్నామండి. ఏమేం చెప్పుకున్నాం? ద్రవ్య యజ్ఞ, తపో యజ్ఞ, యోగ యజ్ఞ, తతాపరే. ఇక్కడ మనం మొత్తం ఇక్కడ ఈ శ్లోకమునందు 4 యజ్ఞాల గురించి చెప్పారు. ఇంతకు ముందు మనం ఏం చెప్పుకున్నాం? మనస్సు యొక్క నిగ్రహం గురించి మాట్లాడుకున్నాం. మన మనస్సు ఆత్మయందు లగ్నం కావాలి అంటే మన మనసు ఏం కావాలి? సత్య వస్తువుకు సంబంధించిన విషయం మీద ఒక క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక మాట మనకు చెప్పారనుకోండి, అది నిజమే అంటే అతడు ఆచరిస్తే నిజమని నమ్ముతామండి. ఇప్పుడు మనం ఒక గురువుని నమ్ముతున్నామంటే ఆ గురువులో ఏ లక్షణాలు ఉండాలి? రాగద్వేషాల నుండి విడిపడాలి. నిర్ద్వంద్వోహి మహాబాహు అంటే ఏంటంటే ఇక్కడ ఒక శ్లోకం చెప్తానండి. జ్ఞేయస్య నిత్య సన్యాసి యోన ద్వేష్టి న కాంక్షతి. 5వ అధ్యాయంలో 3వ శ్లోకంలో చెప్తారు. అంటే సత్య వస్తువుని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే యోన హృష్యతి న ద్వేష్టి, అంటే దేని యందు కూడా సంతోషాన్ని పొందడు. నాకు ఇది దొరికిందని సంతోషం పొందడు, దేని యందు కూడా దుఃఖాన్ని పొందడు. అంటే ఒక దాని మీద ఒక వస్తువు కావాలి అని కోరుకోడు. ఇంకా ఏంటి? నద్వేష్టి సంప్రవృత్తాని ననివృత్తాని కాంక్షతి,
అంటే తనకు దొరికిన దాని మీద అబ్బో! ఈ వస్తువు కాకుండా ఇంకో వస్తువు నాకొస్తే బావుండు అనుకోడండి. ఇప్పుడు ఆయన ఒక కారు కొనుక్కున్నాడండి. ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చేత. ఇప్పుడు కొనుక్కున్న కారు వేరెవరో వచ్చి చెప్పారు. ఆయనేదో బ్లూ కలర్ కొనుక్కున్నాడు. వేరొక వ్యక్తి అంటాడు, "ఇందులో తెల్ల కారైతే బావుండేదండి" అని ఎవరో ఒక వ్యక్తి అంటాడు. కానీ తనకు దొరికిన దాని మీద అసంతృప్తి లేకుండా, ఈశ్వరుడు నన్ను ఈ వస్తువుని తీసుకోమని నిర్ణయం చేశాడని భగవంతుడి యొక్క అనుగ్రహము, భగవంతుడి యొక్క కరుణను మనం అర్థం చేసుకున్నప్పుడు, భగవంతుడు నాకిదిచ్చారు అని సంతోషపడాలి. వేరొకటి కావాలని కోరుకోకూడదు. నద్వేష్టి సంప్రవృత్తాని, తనకున్న దాన్ని ద్వేషించకూడదు. నివృత్తాని కాంక్షతి, తనకు లేనటువంటి దాన్ని కోరకూడదు. తనకు భగవంతుడు ఏదైతే ఇచ్చారో, ఇచ్చిన దాని మీద ఎవరికైతే పరమ తృప్తి ఉంటుందో, సంతృప్తి ఉంటుందో, అతడు ఏం చేస్తాడు? నిర్ద్వంద్వో హి మహాబాహో, ద్వంద్వముల నుండి విడిపడతాడు. భార్య, బిడ్డలు అనేటటువంటి మమకారం ఉండదు. తన శిష్యులందరినీ కూడా తన సంతానంలాగా స్వీకరించి, తన భార్య, బిడ్డలకు సంబంధించిన వాళ్ళు కూడా తన శిష్యులుగానే చూస్తాడు తప్ప, ప్రత్యేకంగా నా బిడ్డలు అని వేరుపరుస్తుంటే ద్వంద్వముల నుండి విడిపడనట్టు గుర్తు. అలా విడిపడిన వారికి భగవంతుడు ఏమిస్తాడట? తనను సుఖం బంధాత్ ప్రముచ్యతే, దేహబంధములనేటటువంటి బంధనాల నుండి విడిపించి పరమశాంతి అయినటువంటి స్థానానికి, సుఖస్థానానికి పరమాత్మ తీసుకువెళతాను అంటున్నాడు. అందుకే ద్వంద్వములను విడిచిపెట్టడానికి మనందరం ప్రయత్నం చేయాలి. మనకున్న దానితో తృప్తిగా బ్రతకడం నేర్చుకోవాలి. మనకంటే అధికులను చూసినప్పుడు వారు చేసినటువంటి త్యాగాలు, వారు చేసినటువంటి ఏదైతే పుణ్యకర్మలున్నాయో ఆ పుణ్యకర్మలే వాళ్ళ యొక్క గొప్ప స్థితికి కారణం. కానీ భగవంతుడికి పక్షపాతం లేదు. అందరూ చేసిన కర్మలను బట్టే భగవంతుడు ఏం చేస్తాడు? వాళ్లకు కావలసిన తెలివితేటలు, సంపదలు, కీర్తి ప్రతిష్టలు ఈ లోకంలో ఏవైతే వచ్చాయో అవన్నీ ఈశ్వరుడు ఏం చేశారు? 1కి 10 సార్లు పరీక్ష పెట్టి పరీక్షలో పాస్ అయిన వారికే ఇస్తాడు తప్ప ఎవరి మీద ప్రత్యేకమైన అభిమానాన్ని పెంచుకోడని భగవంతుడి మీద మనకి నమ్మకం ఉండాలి. అంటే భగవంతుడు ఇన్ని చేస్తారు. ఇప్పుడు స్కూల్లో పిల్లలందరూ ఒక 40 మంది పిల్లలు క్లాస్లో పరీక్ష రాశారు. ఒక్క పిల్లవాడు ఫస్ట్ వచ్చారని క్లాస్లో అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు ఆ టీచర్ని పిల్లలు, ఆ టీచర్ కావాలని ఆ పిల్లవాడికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చింది అంటారా? వాళ్ళు రాసినటువంటి పరీక్ష పేపర్లో వాడి యొక్క హ్యాండ్ రైటింగ్, తర్వాత వాడి యొక్క తెలివితేటలు, తర్వాత వాడి యొక్క ప్రవర్తన అన్ని రకాలుగా ఆలోచించి ఆ పిల్లవాడికి ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. అవునండి. ఇప్పుడు టీచరు మార్కుల్ని బట్టి మాత్రమే ఇస్తుందంటే చెప్తారు. ఒకవేళ పిల్లవాడు బాగా చదువుతాడనుకోండి, ఈ పిల్లవాడు మార్కులు తెచ్చుకుంటాడు కానీ ఆటపాటల యందు వీడికి ప్రత్యేకమైనటువంటి ప్రావీణ్యత లేదు. కేవలం వీడి చదువులకే ఉపయోగపడతాడు కానీ తర్వాత వీడి యొక్క వేరు వేరు యాక్టివిటీస్‌కి వీడు పనికిరాడు అని తేల్చి చెప్తారు. అన్ని విషయాలను స్కూల్లో చూడండి, కేవలం మార్కులు మాత్రమే వచ్చిన వాడికి ఫస్ట్ ర్యాంక్ ఇస్తారు. కొంతమంది పిల్లలు ఉంటారు, ఆల్ రౌండర్ అని ఉంటారండి. ఆటలు ఆడటంలో, అవతల వాడికి కష్టం వస్తే కష్టం తీర్చడంలో, ప్రతి పనిలో కూడా ఉత్సాహంగా ఉంటాడు. ఇతరులకు ఏదైనా మంచి చేయడంలో ఉత్సాహంగా ఉంటాడు. వాడు చదువులో ఒక 4 మార్కులు తక్కువ వచ్చినా ఆ క్లాస్ రూమ్ లో ఫస్ట్ వచ్చినటువంటి మార్కులు ఉన్నవాడి కంటే వీడిని ఆల్ రౌండర్ అని చెప్పేసి వాడికి ఒక మంచి ప్రైజ్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు? వాడి చేసేటటువంటి పనులలో ఉన్నటువంటి ప్రావీణ్యత చేత ఇస్తారు. అంటే భగవంతుడు కూడా ఎవరికైనా ఏదైనా ఇచ్చారంటే అనేక పరీక్షలలో పాస్ అయితేనే భగవంతుడు వాళ్ళకి అది ఇచ్చాడు. అంతేగాని మనలాగా ఏదో మనం మాత్రం ఎవరికైనా వీళ్ళు మంచివాళ్ళు అనాలంటే ఎన్ని కోణాలలో ఆలోచిస్తామండి. అనేక రకాల విషయాలలో అతడు మంచిగా, అంటే మనకు అనుకూలంగా ప్రవర్తిస్తే ఇతడు మంచివాడండి అని సర్టిఫికెట్ ఇస్తాం. అవునా కాదా? అంటే మనం ఒకరికి మంచి సర్టిఫికెట్ ఇవ్వాలి అని అంటే మనం ఎన్ని రకాలుగా ఆలోచిస్తామో, పరమాత్మ కూడా ఏం చేస్తున్నారు? మీరు కూడా చేసినటువంటి కర్మలలో దోషాలు లేకుండా ఉన్నప్పుడు మీరు కూడా కీర్తివంతులవుతారు. మీరు కూడా సంపదలకు వారసులవుతారు. మీరు కూడా దేనినైనా అనుభవించడానికి కావలసిన అర్హతను పొందినప్పుడు నేను మీకు ఎప్పుడు ఏది కావాలో మీ ప్రయత్నాన్ని బట్టి మీకు నేను అందిస్తుంటానని పరమాత్మ యొక్క గొప్పతనం తెలుసుకొని, పరమాత్మను ఎవరైతే నిందించకుండా పరమాత్మ యొక్క గొప్పతనాన్ని ఎవరైతే స్తుతిస్తూ ఉంటారో అలా స్తుతించిన వారికి పరమాత్మ యొక్క అనుగ్రహం దొరుకుతుందనమాట.
అందుకే ఆయన చెప్తున్నారు, ద్రవ్య యజ్ఞము చేత భగవంతుణ్ణి పూజించవచ్చా? పూజించవచ్చు. మీ దగ్గర ఉన్నటువంటి సంపదను ఎలా ఖర్చు పెట్టాలి అంటే, అర్హత కలిగి ఉన్న వారికి దానం చేయాలి. ఈ మధ్య ఎలక్షన్స్ జరిగాయి కదండి. ఎలక్షన్ల నిమిత్తంగా ఆ వ్యక్తి కూడా, ఒక్కొక్క వ్యక్తి ₹1,00,00,000 ఖర్చు చేశాడు. అంటే ఇప్పుడు ఆయన ₹1,00,00,000 దానం చేశాడా? లేకపోతే ఆయన అవసరం నిమిత్తంగా ఆ డబ్బును ఖర్చు చేశారా? అంటే ఎవరైనా ఏమంటారు? అతడు తన అవసరం నిమిత్తం ఓటును కొనుక్కునే నిమిత్తంగా ₹1,00,00,000 ఖర్చు చేశాడంటారు. కానీ ఒక వ్యక్తి దానం చేస్తాడు. ఏ విధమైనటువంటి ఫలితం కోరకుండా రోజు తనకున్న దానిలో ఒక 1000 మందికి రోజు అన్నదానం చేస్తూ ఉన్నాడనుకోండి. ఆ అన్నదానం చేస్తూ అతను ఏ ఫలితం కోరుకోకుండా ఈశ్వరుడు నాకిచ్చిన దాన్ని 10 మంది యొక్క సంతోషం కోసం ఈశ్వరుడు ఖర్చు పెట్టమన్నారని నిరంతరం ఈశ్వరుడి మీద ఉన్నటువంటి నమ్మకము, ఈశ్వరుడు శాస్త్రంలో చెప్పారు అని చెప్పి అతడు చేసేటటువంటి దానం ఏమవుతుందంటే గొప్ప ఫలితం ఇస్తుంది. అలా కాకుండా ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతం అంటారు. ప్రతిఫలాన్ని కోరుకొని దానం చేశారనుకోండి, దానివల్ల అప్పటికప్పుడు మీరు అందరి చేత గొప్పవాడు అనిపించుకుంటారు, కానీ మీరు పరమాత్మ దృష్టిలో వెనకబడతారనమాట. ఇంకా కొంతమంది, అయ్యో ఈ నెల ₹1,00,000 ఖర్చు పెట్టాను అన్నదాన నిమిత్తం, మరి నలుగురు ముందు గొప్పతనం కోసం అని చెప్పేసి ₹1,00,000 ఖర్చు పెట్టానని చెప్పేసి ఇచ్చిన తర్వాత బాధపడ్డాడనుకోండి, అప్పుడు కూడా ఫలితం పోతుందండి. పోయిందండి. అయ్యో ₹1,00,000 ఖర్చు పెట్టాడు. అందుకే మన పెద్దవాళ్ళు ఓ మాట చెప్తారు. ఏమంటారు? సంపద పోతుంది, శని పడుతుందంటారు. ఇప్పుడు ఇచ్చే దానం ఇచ్చామండి. ఇప్పుడు మనం ఎవరికైనా ఏదైనా ఇస్తామండి. ఇచ్చిన తర్వాత అయ్యో! ఇచ్చేసానని చెప్పేసి బాధపడతారు. అలా ఇస్తే ఇచ్చిన ఫలితం కూడా పోతుందని భగవంతుడు శాస్త్రం తెలిస్తే మనకు అర్థమవుతుంది. అందుకే ఏదైనా ఇచ్చాము అంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం. ఈరోజు ఈశ్వరుడు ఏం చేశారు? పలానా వాళ్ళకి ఇది ఇవ్వమని చెప్పేసి, అది నీ యొక్క బాధ్యత అని చెప్పారని చెప్పేసి మనం భగవంతుడి యొక్క మాటను అంగీకరించి చేసి, ఇక దాని గురించి మర్చిపోవాలండి. చేసిన దానం గురించి ఎప్పుడు గుర్తుపెట్టుకోకూడదంటాడు పరమాత్మ. అందుకే ఇక్కడ ద్రవ్య యజ్ఞము చెయ్యాలి ఖచ్చితంగా. మీకు అందుకే కదండి కృష్ణ పరమాత్మ ముందే చెప్పారు. ఏమన్నారు? ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రదాయేభ్యో యో భుంకేస్తేన ఏవ సహా. మనకు 3వ అధ్యాయంలో 12వ శ్లోకంలో వివరణ చేశారు. మీరు దేవతలను పూజించడం ద్వారా మరి మీరేం చేస్తారు? ఎన్నో రకాలైనటువంటి కార్యాలు చేయడం ద్వారా సంపదలు సంపాదించుకుంటారు. ఇప్పుడు మీ ఆదాయంలో కొంత ఎక్కువ సంపద రావాలి అని కోరుకున్నారు, దేవతలను పూజ చేశారు. ఇప్పుడు ఆ దేవతలు మీకు వరాలు ఇచ్చారు. ఇచ్చిన దాన్ని మళ్ళీ మీరే ఖర్చు పెట్టుకోకూడదు. ఇచ్చిన దానిలో కొంత భాగాన్ని భగవంతుడికి ప్రీతికరమైన కర్మలలో మనం ఏం చేయాలి? ఆ సంపదను ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఏదైనా చూడండి, ఒక పెళ్లి చెయ్యాలన్నా, ఇంట్లో ఒక వ్రతం చెయ్యాలన్నా, ఎంతో మంది యొక్క సహాయం మనకు అవసరం ఉంటుంది. అంటే మనకున్నటువంటి డబ్బుని ఎన్నెన్నో ఆయా రకాలైన వస్తువులు కొనుక్కోవడం, తర్వాత కొంతమంది యొక్క మనుషుల యొక్క సహాయ సహకారాలకు డబ్బు ఖర్చు పెట్టడం, ఇలా మనం ప్రతి దాంట్లో ఖర్చు పెడుతుంటాం కదా. ఈశ్వరుడు మనకు అదే చెప్తున్నారు. మీకున్న దానిని కేవలం ఈ సంవత్సరం నాకు 4 లక్షల ఆదాయం ఎక్కువ వచ్చిందని మరి ఆ 4 లక్షల రూపాయల ఆదాయాన్ని తీసుకెళ్లి ఒక ప్లాట్ కొనుక్కుంటాను అనకూడదు. అందులో ఈశ్వరుడు ఏం చెప్తున్నారు? కొంత భాగాన్ని పరోపకార నిమిత్తంగా ఖర్చు పెట్టకుండా మీరు అనుభవిస్తే మీరు దొంగలవుతున్నారు అంటున్నాడు. మనం దొంగలు కాకుండా ఉండాలంటే నువ్వు కష్టపడి సంపాదించిన సంపదలో కొంత భాగాన్ని నువ్వేం చేయాలి? ఇతరుల కోసం ఖర్చు పెట్టవలసి ఉంటుందని మనకు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. కాబట్టి ద్రవ్య యజ్ఞం చెయ్యాలి. అందరూ చెయ్యాలి. కొంతమందే చెయ్యాలా? ప్రతి ఒక్కరూ చెయ్యాలి. అందుకే గౌతమ బుద్ధుడి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, స్వామి పుణ్యం ప్రతి ఒక్క వ్యక్తి కూడా సంపాదించుకోవాలా అన్నాడట. అవును సంపాదించుకోవాలి అన్నారట. అయితే నేను కట్టెలు కొట్టుకొని బతుకుతాను స్వామి. మరి కట్టెలు కొట్టుకొని బతికేటటువంటి నేను ఎలా ఇంకొక కొంతమందికి దానం చేయగలను? నేనెలా పుణ్యం సంపాదించుకోగలనని చెప్పేసి అడిగితే గౌతమ బుద్ధుడు చెప్పాడట, డబ్బుతో చేసేటటువంటి దానమే కాదు. అంటే నీకున్న దానిలో ఇప్పుడు నువ్వు అన్నం తింటున్నావు. తినే దానిలో ఒక పిరికెడు తక్కువైతే నీకేమైనా నష్టం ఉందా? నువ్వు అన్నం తింటున్నావు. తినే దానిలోనే ఒక పిరికెడు అన్నం తీసేసి నీ ఇంటి ముందున్నటువంటి కుక్కకి కాస్త అంటే పరోపకార నిమిత్తంగా ఒక మనిషి బతికినప్పుడు మాత్రమే ఆ బతుకు గొప్పతనం ఉంటుంది. కానీ
నువ్వు పెట్టలేదు అంటే, ఒక కుక్క కూడా తనకు ఆహారం దొరికితేనండి ఏం చేస్తుంది? ఇంకొక కుక్కకు దొరకకుండా తాను తింటుంది. మనం కూడా మనకొచ్చిన సంపదనంతా కూడా నేనే తినాలి అనంటే, ఒక పశువుతో సమానమైనటువంటి స్థితిలో నాకొచ్చిందంతా నేనే తింటాను అంటే నువ్వొక పశుతుల్యుడివి. భగవంతుడు నీ సంపదకు నువ్వే దొంగవి అన్నాడు. చాలా ఘోరంగా మాట్లాడతారు కృష్ణ పరమాత్మ. పశువుకి నీకు ఏం తేడా ఉంది? నువ్వు సంపాదించుకుంటే నువ్వు మాత్రమే తింటావా? వేరొకరికి పెట్టవా? నువ్వైతే పరమ పాపిష్టి జన్మలోకి వెళ్ళడానికి కావలసిన సంపదను కూడబెట్టుకుంటున్నావని భగవంతుడు లోకంలో ఎవరిని బాగా ఖండిస్తాడు అంటే, తాను సంపాదించుకున్న సంపదను తాను మాత్రమే తినాలనుకునేటటువంటి వారికి భగవంతుడు ఏం చేస్తాడు? లోభః అనేటటువంటి గుణం తమో గుణంలోకి వెళ్ళిపోతుంది. పరమ పాపిష్టి గుణంలోకి తాను వెళ్ళిపోతున్నాడంటే తన జన్మ ఏమవుతుంది? మరో నీచమైనటువంటి యోనులలోకి వెళ్ళిపోవడానికి కావలసిన పుణ్యాన్ని, అంటే అలాంటి వస్తువుల్ని కూడబెట్టుకుంటున్నాడనమాట. మరి ఇక్కడ గౌతమ బుద్ధుడు చెప్పాడు, నీకున్న దానిలో ఎంతో కొంత పెట్టు. అందుకే కదండి రెండోది, అందరూ ఇప్పుడు ఒక దేవాలయం నడవాలి అనుకోండి, డబ్బున్నటువంటి వారు ఏం చేస్తారు? డబ్బునిస్తారు. డబ్బు ఇచ్చేసి చేతులు దులుపుకుంటారా? దులుపుకోకూడదు. అక్కడ తన వంతుగా తాను సేవ చెయ్యాలి. ఎలాంటి సేవ చేయాలి? ఇప్పుడు ఒక వ్యక్తి ఆఫీస్‌కెళ్తున్నాడండి. పాపం తనకు టైం ఉండదు. అప్పుడు ఏం చేస్తాడు? భగవంతుడి కార్యం నిమిత్తంగా తానేం చేస్తాడు? దేవాలయానికి వచ్చి కొంత సంపదను అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. కొంతమందికి డబ్బిచ్చేటటువంటి వెసులుబాటు ఉండదు. వాళ్ళకి తినటానికే తిండి లేదు. ఏదో వాళ్ళకున్నంత బతుకుతున్నారు. అలాంటి వాళ్ళకేం చెప్పాడు? పక్కనే ఇంకో యజ్ఞం చెప్పాడు చూడండి. అంటే డబ్బున్నవారు డబ్బు సహాయం చేసి విడిచిపెడతారా? ఖాళీ దొరికినప్పుడు మళ్ళీ దేవాలయానికొచ్చేసి అందరూ భగవంతుడికి ఎలా ఉండాలి? సేవకులమే మనమందరం కూడా. ఈ శరీరాలన్నీ ఈశ్వరుడికి సేవకులే తప్ప ఎవరు కూడా అధికారి కాదు కాబట్టి, ఈశ్వర సేవలో తనకు సమయం మిగిలినప్పుడు తానేం చేస్తాడు? పరోపకార నిమిత్తంగా ఏం చేస్తాడు అనంటే, భగవత్ కార్యాన్ని కూడా చేస్తాడనమాట. అంటే మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? తపో యజ్ఞ. అందుకే నిన్న మనం చెప్పుకున్నాం. శరీరము, మనస్సు, వాక్కు ఏకమయ్యి ఏం చేయాలి? నువ్వు పరులకు 2 మంచి మాటలు చెప్పాలి. ఎవరైనా కష్టంలో ఉన్నారు, కష్టంలో ఉన్న వారికి ఒక 2 మంచి మాటలు చెప్పు. తర్వాత ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళ ఇళ్లలో ఏదైనా శుభకార్యమో, అశుభకార్యమో జరిగితే, అక్కడ ఎవరికైనా ఏదైనా ఇబ్బందుంటే, ఆ ఇబ్బందిని పోగొట్టే విధంగా నీకొచ్చిన పనిని అక్కడ చేసే ప్రయత్నం చెయ్యాలి. అందుకే కదండీ పూర్వకాలంలో అయితే, ఇప్పుడంటే లేదు కానీ, పూర్వకాలంలో, పూర్వకాలం అని కూడా అనకూడదు, ఒక 20 సంవత్సరాల క్రితం ఎలా ఉండేవాళ్ళండి? ఎవరికైనా ఒక వివాహం జరిగింది అంటే, అయ్యో! వాళ్ళ ఇంట్లో వివాహం అని చెప్పేసి వారం రోజుల ముందు నుంచే వాళ్ళ సొంత పనులు కొన్ని ఆపుకొని వాళ్ళేం చేస్తారు? మరి వాళ్ళ యొక్క పనులల్లోకి వెళ్ళి అందరూ కూడా మరి వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా వీళ్ళు సహాయ సహకారాలు చేసేవాళ్ళు. మరి ఇప్పుడైతే క్యాటరింగ్ భోజనాలు ఎవరు వచ్చేవాళ్ళు లేరని చెప్పి. మనం వెళ్తే గదండీ! మనం ఎవరికైనా అవసర నిమిత్తంగా మనం వెళ్ళామనుకోండి, వెళ్తే కదా వేరొకరొచ్చి మనకు సహాయం చేసేది. అందుకని ఎవ్వరూ పిలవడం లేకుండా ఇవాళ ఏం చేస్తున్నాం? క్యాటరింగ్ భోజనాలు. ఆ వివాహానికి సంబంధించి ఏం చేస్తూ ఉన్నారు? ఇంతకు ముందులాగా ఇంటి ముందు వివాహం చేసుకునేది లేదు. మరి అక్కడ మనం చేసేటటువంటి ఇంటి ముందు వివాహం జరిగితే ఎంతో మంది మన ఇంట్లోకి వస్తారు. మరి 100 మంది, 1000 మంది దుర్మార్గులు వచ్చినా ఒక్క సత్పురుషుడు మన ఇంట్లో అడుగుబెడితే, మన ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే మనం పాపకర్మను అనుభవించటంలో మనకేదైనా కష్టం ఉంటే, ఆ కష్టాన్ని పోగొట్టగలిగిన సత్పురుషుడి యొక్క అడుగు మన ఇంటిలో పడినంత మాత్రము చేత, ఇంతమంది దుర్మార్గులు అడుగుపెట్టి భోజనం చేసినా, మరి ఒక్క సత్పురుషుడు నీ ఇంట్లో తిన్న పిరిగెడు మెతుకులు ఏమవుతాయి? నీకున్న అష్టదరిద్రాలను తీసేస్తారు. అందుకోసమని చెప్పేసి మరి భగవంతుడు ఏం చెప్పారు? ఇంటి ముందు ఇంట్లో శుభకార్యాలు జరగాలి అని. ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే, ఆ కళ్యాణ మండపంలో అయితే అందరూ వచ్చేస్తారు. ఇంట్లో పెళ్లి చేస్తే ఇల్లు మొత్తం కూడా వాళ్ళు దొక్కుతారు. ఇప్పుడు మా ఇల్లు మొత్తం కూడా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వారం రోజుల పాటు కష్టపడాలి. అనవసరం. హాయిగా కళ్యాణ మండపంలో అట్నుంచొస్తారు, అట్నుంచే వెళ్ళిపోతారు. అంటే మరి నీ ఇంట్లోకి శుభం ఎట్లా వస్తుంది? నీ ఇంట్లో నువ్వు ఆహార పదార్థాలను నువ్వు ఇంట్లో తయారు చేయించి పెట్టినప్పుడు నీ ఇంట్లో ఉన్నటువంటి ఏవైతే పంచమహాభూతాలుంటాయో అవి తృప్తి పడటానికి కావలసిన ఆహారం అందుతుంది. నీ ఇంట్లో పడినటువంటి ఆ అన్నం తింటున్నప్పుడు పడినటువంటి మెతుకులు ఏదైతే మనం ఎబ్బే ఛీ! ఇల్లంతా పాడైపోతుందనుకున్నటువంటిది నీ ఇంటికి శాంతి కలిగిస్తుందండి.
గామావిశ్య చ భూతాని ధారయామ్యహం ఓజస. ఈశ్వరుడు తన యొక్క శక్తి చేతనే భూమినంతా కూడా పో ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. మరి నడిపిస్తున్నటువంటి ఆ భూమికి బలం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఇంట్లో వేద పారాయణం చెయ్యవు, బలం రాదు. నీ ఇంట్లో మరి భోజనాలు పెట్టవు, క్యాటరింగు, ఇంట్లో వండలేదు. వండితే కదండి వాసనొచ్చేది. వాసనొస్తే కదా పంచభూతాలు తృప్తి పడేది. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు ఎలా తృప్తి పడతాయి? శబ్ద మరి ఇవన్నీ కూడా మనం ఏం చేసాం? విడిచిపెట్టాం. ఒకప్పుడు మరి మన ఒక 20 సంవత్సరాల క్రితం వాళ్ళు జీవించినటువంటి జీవన విధానంలో ఎంతో శాంతి ఉండేది, ఎంతో ఆరోగ్యం ఉండేది, ఎంతో ప్రశాంతత ఉండేది. ఇవాళుందా? ఇంతటి ప్రశాంతత ఉందా? ఏదో పెళ్లి చేసాం, ఒక తంతు చేసాం, వచ్చేసాం, అయిపోయింది. అంతా మనుషుల్ని పెట్టుకున్నాం, డబ్బు ఖర్చు చేసాం, వచ్చాం, అయిపోయింది. కానీ నీ ఇంట్లోకి జరగవలసిన శుభం నువ్వు స్వీకరించావా? నీ ఇంటికి పెళ్లి చేసావు, మీ ఇంటికి ఒక కొడుకో అల్లుడో లేకపోతే కోడలో వచ్చింది. అంతే తప్ప వేరే మార్పేమీ జరగలేదు. నువ్వు సంపాదించిన సంపదలో కొంత భాగాన్ని దేనికోసం ఖర్చు పెట్టారు? ఒక వివాహ కార్యం నిమిత్తం ఖర్చు పెట్టారు. అంతే తప్ప మన ఇంట్లో ఉన్నటువంటి మనం భవిష్యత్తులో అనుభవించేటటువంటి ఎన్నో కష్టాలకి ఒక చెక్ పెట్టాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? పెద్దలు ఆచరించినటువంటి పద్ధతులను తెలుసుకునే ప్రయత్నం లేదు. వాటిని ఆచరించే ప్రయత్నం ఇంకా అసలు లేదు. ఎందుకంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఇవాళ కొత్త ఇల్లు గృహప్రవేశం చేయిస్తే ఆ గృహప్రవేశం తదనంతరం మనం ఇంట్లో పాలిష్ పట్టించుకుంటామండి. అందరూ వచ్చి తొక్కారు, ఇల్లంతా మురికి మురికిగా. ఒకప్పుడు ఎవరి పాదమైనా పడితే ఆ పాదానికి ఎంతో గొప్పతనం ఉండేది. ఇవాళ ఎంతమంది ఏ సత్పురుషుడు వచ్చినా పొద్దున్నే మనం ఏం చేస్తాం? పాలిష్ పట్టేటటువంటి ఆయన పిలిపించి బండలు పాలిష్ పట్టేసి ఇక మన ఇల్లు ఎప్పుడు తెల్లగా మల్లెపూలాగా ఉండాలి. మరి నీ కష్ట సుఖాలు ఎలా పోతాయి? కష్టము ఎవరు తీరుస్తారు? ఇవన్నీ కూడా ఈశ్వరుడు ఆలోచించమంటున్నారు. అందుకే తపోయజ్ఞ అంటే నీ శరీరము, మనస్సు, వాక్కు ఎప్పుడు భగవంతుడు చెప్పిన విధంగా జీవనం సాగించేలాగా ఉండాలి అంటారు. అందుకే గౌతమ బుద్ధుడు ఏం చెప్పారు? మీరు చేసి అంటే ఇవన్నీ మనం శాస్త్రంలో చెప్పిన విషయాలు చెప్పుకుంటున్నాం. గీతాచార్యుల వారు చెప్పినవి చెప్పాం. వీటిని అనుభవంలోకి తెచ్చుకున్న పెద్దలు వివరణగా మనకు అందిస్తున్నారు. మీరు ఎవరైనా ఒక పెద్దవాళ్ళు రోడ్డు దాటటంలో ఇబ్బంది పడుతున్నారు. మరి ఆ రోడ్డు దాటించడంలో మీరు మీ పనిని ఆపుకొని వాళ్ళ పని కోసం మీ యొక్క సమయాన్ని కేటాయించినందుకు ప్రతి కర్మకు మీకు లెక్క ఉంటుంది. మనం మర్చిపోతాం కానీ భగవంతుడు అంటారు, మీరు మంచి చేస్తే మంచి మీ వెంట వస్తుంది, చెడు చేస్తే చెడు కూడా మీ వెంట వస్తుంది. కాబట్టి మీ యొక్క విలువైన సమయాన్ని ఈశ్వరుడు మనకు ఈ శరీరంతో ఉండడానికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని దేనికోసం ఖర్చు పెట్టాలి? 10 మంది యొక్క మేలు కోసం ఖర్చు పెట్టినప్పుడు ఆ మేలు నీ యొక్క శ్రేయస్సు. ఎంతసేపటికి చూడండి, నీ కుటుంబ శ్రేయస్సు అనట్లేదు. నీ యొక్క శ్రేయస్సు జరిగిందంటే నీ కుటుంబం 100కి 100 పాళ్ళు సంతోషంగా ఉంటుంది. నీ వెనక తరాలు సంతోషంగా ఉంటాయి. రాబోయే తరాలు కూడా సంతోషంగా ఉంటాయి. ఎవరైతే తన యొక్క శ్రేయస్సు గురించి ఆలోచిస్తారో అలా ఆలోచించిన వారి యొక్క కుటుంబం బాగుపడుతుంది అంటున్నారు. చూడండి, నా పిల్లలు, నా కుటుంబం అనుకుంటూ తిరిగిన వారికేమో కేవలం కుటుంబ సంబంధమైన విషయాలలో మీరు ముందుకు పోగలరేమో కానీ మీ వెనక ఉన్నటువంటి మీ పూర్వీకులను మీరు ఉద్ధరించలేరు. భవిష్యత్ తరాలను కూడా మీరు ఉద్ధరిస్తారని చెప్పేసి డబ్బు సంపాదించిన అది వాళ్ళకి నిలబడుతుంది అన్న గ్యారంటీ కూడా లేదు. అందుకే ఏది గొప్పదో ఆలోచించండి. అది మీ యొక్క శ్రేయస్సును ఆలోచించుకోండి. ఈ శరీరం పొందడానికి కొన్ని కోట్ల జన్మలలో మీరు పుణ్యం చేశారు. ఆ పుణ్యం ఉంటే మనిషిగా పుట్టారు. మనిషిగా ఉన్నన్ని రోజులు నశించిపోయే విషయాలతో ఎలా సుఖంగా ఉండాలి, ఏ ఆభరణాలు ధరించాలి, ఎంత గొప్పగా నలుగురిలో గొప్ప అనిపించుకోవాలని మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఏమవుతాయంటే మరి ఇంకొక శరీరం, నీచమైనటువంటి శరీరంలోకి పోవడానికి కావలసిన స్థితి వస్తుంది. అందుకే లోకోపకార నిమిత్తంగా జీవించండి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. మీ యొక్క శ్రేయస్సు మీ భవిష్యత్ తరాలన్నింటినీ కూడా రక్షిస్తుంది, మీ ఊరిని కాపాడుతుంది, మీ దేశాన్ని కాపాడుతుంది. అందుకే కదండి ఇలా పెద్దవాళ్ళు ఏమంటారు, భారతదేశం ఎందుకు పుణ్యభూమి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ యొక్క శ్రేయస్సుని ఏం చేస్తున్నారు? మరి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క మేలును కోరుకునే వాళ్ళ యొక్క శ్రేయస్సు, వాళ్ళ యొక్క శ్రేయస్సు. నిజంగా మనం ఇతరులకు ఎవరికైనా ఏదైనా ఇస్తున్నామంటే ఎవరెక్కువ లాభపడుతున్నారంటే దానం చేసిన వారు ఎక్కువ లాభపడుతున్నారండి. దానం తీసుకున్న వారి కంటే దానం తీసుకున్న వాళ్ళు ఒక్క పూట బాగుపడతారు.
కానీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ యొక్క శ్రేయస్సు, వాళ్ళ కుటుంబము, వాళ్ళ యొక్క దేశము, వాళ్ళ యొక్క తరాలు, వెనకటి తరాలు, ముందు తరాలు కూడా గొప్పగా ఉంటాయి. కాబట్టి మీరందరూ మీ యొక్క శ్రేయస్సు గురించి ఆలోచించండి. పరమాత్మ చూడండి, మీ శ్రేయస్సు ఎక్కడుంది? భగవంతుడికి ప్రీతికరమైన కర్మలలో ఉంది. ఎప్పుడూ 10 మందికి ఉపకారం చేసే పని. ఇవాళ పొద్దున నుంచి సాయంత్రం వరకు చేసిన పనులలో సాయంత్రం అంటారు. విచారణలో ఏంటంటే, ఇవాళ నేను ఎంత మందికి ఎలా ఉపయోగపడ్డాను? ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళని ఓదార్చాను, లేకపోతే ఎవరో కొంచెం డబ్బు కావాలంటే వాళ్ళకి అది ఇచ్చాను. ఇలా మీరు చేసినటువంటి కర్మలలో శ్రేష్టతను తలుచుకోండి. ఏదైనా ఎవరికైనా ఇవ్వలేకపోతే పశ్చాత్తాపపడండి. భగవంతుడా, వాళ్ళకి నేను ఇవాళ ఇచ్చి ఉండవచ్చు, ఏంటో నా ప్రారబ్ధం, నేను ఇవ్వలేకపోయాను అని చెప్పేసి ఆ టైంలో పశ్చాత్తాపడి ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూడండి. మీరు నాకు సరైన సమయంలో, మరి సరైన దిశలో నేను మరి మీరు చెప్పిన మార్గంలో ప్రయాణం చేసేలాగా నాకు అనుగ్రహం చెయ్యండి రాత్రి సమయంలో ఒక్కసారి ఈశ్వరుడికి ప్రార్థన చేసి, చెయ్యలేనటువంటి కర్మలకు పశ్చాత్తాపం పడి, ఇక మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితి మళ్ళీ నేను కొనసాగించకుండా మీరు చెప్పిన ధర్మ మార్గంలో నన్ను నడిపించండి భగవంతుడికి ఒకసారి ప్రార్థన. పొద్దున లేవగానే, స్వామి, ఇవాళ నేను చేసేటటువంటి ప్రతి కార్యము కూడా పరులకు అపకారమైతే జరగకూడదు. ఒకవేళ నేను ఉపకారం చేయగలిగిన బుద్ధిని నేను కోల్పోయి ఉన్నా, ఇతరులకైతే హాని జరగకుండా నా మాట చేత కానివ్వండి, నా యొక్క ప్రవర్తన, నేను చేసేటటువంటి ఏవైతే సంకల్పాలలో కానివ్వండి, వేటి యందు కూడా ఇతరుల యొక్క హాని లేకుండా మరి నా ఉండేలాగా నన్ను అనుగ్రహం చెయ్యండి భగవంతుణ్ణి వేడుకోవాలి. పరులకు ఉపకారమే, అపకారమైతే కలగకూడదు. ఒకవేళ చెయ్యలేని స్థితిలో కూడా వేరొకరిని ఇబ్బంది పెట్టకూడదని పొద్దున్నే లేసి భగవంతుడికి ఒక్కసారి ఏం చెప్పాం? మన బాధ్యతను అప్పచెప్పాం. చూసుకోండి మీరు అని చెప్పేసి చెప్తున్నాం. అలా చెప్తున్నప్పుడు మీరేదైనా తప్పుగా మాట్లాడే ప్రయత్నం చేసి వేరొకరు బాధపడేలాగా చేసినా, పొద్దున్నే భగవంతుడికో మాట చెప్పుకున్నాం కాబట్టి ఆయన వెంటనే ఏం చేస్తాడు? మీరు ఆ మాట మాట్లాడకుండా ఎవరో ఒకరొచ్చి అడ్డుపడేలాగా చేసి మిమ్మల్ని ఏం చేస్తాడు? ఇతరుల యొక్క దుఃఖానికి మీరు కారణం కాకుండా మనల్ని కాపాడుతారనమాట. అందుకే ప్రార్థన అనేది ప్రతిక్షణం చెయ్యండి. ప్రతిక్షణం భగవంతుడి యొక్క, అందుకే తస్మా సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ అని కృష్ణ పరమాత్మ ఎందుకు చెప్పాడండి? యుద్ధం అంటే ప్రతిక్షణం యుద్ధమే కదండి. ఇప్పుడు మనం భూమి మీద బ్రతికినన్ని రోజులు మరి భగవంతుడు చెప్పినటువంటి ధర్మ అధర్మం అనేటటువంటి సంగ్రామంలో మనందరము కూడా ఏం చేస్తున్నాం? మరి మనమందరము కూడా ఈ యుద్ధంలో మనమందరం సైనికులమే. ఈ సైన్యం ఎప్పుడూ కూడా ధర్మ మార్గాన్ని పాటిస్తే భగవంతుణ్ణి చేరుకుంటాం. అధర్మ మార్గాన్ని మనం పాటిస్తే మళ్ళీ పశుపక్షాదులలోకి, నీచమైన జన్మలలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఈశ్వరుడు మనందరికీ చెప్తున్నారు, మీ శరీరము, మనస్సు, వాక్కు నిరంతరము కూడా నేను చెప్పిన విధంగానే మీరు జీవించాలి అని చెప్పేసి చెప్పారు. శ్రద్ధయా పరయా తప్తం తపస్తస్త్రివిధం నరైహి అఫలాకాంక్షి బిరియుక్తై సాత్వికం పరిచక్షతే. మీరు ఏ కర్మ చేసినా ఫలితాన్ని కోరకుండా 10 మంది యొక్క శ్రేయస్సు కోసం మీరు కర్మ చేస్తూ ఉండండి. ఆ చేయబడినటువంటి కర్మ మీకు భగవంతుని చేరుకునే అవకాశాన్ని ఇస్తుంది అంటున్నారు. అలా కాకుండా ఎవరైనా, కృష్ణ పరమాత్మ చెప్తారు, సత్కారమాన పూజార్థం తపోదంబేన చైవయత్. ఏమంటున్నారు? నన్ను గౌరవించాలి అని చెప్పేసి మీరు ఏదైనా ఒక పని చేసినారనుకోండి, ఇతరుల చేత గౌరవింపబడాలి అని దంభము కోసం, 10 మంది ముందు గొప్ప కోసం మీరు ఒక పని చేస్తే, క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమద్రుమం. అంటే అది అశాశ్వతమైనది, అనిత్యమైనది, చలనము లేనటువంటిది. అంటే ఇది చలనముతో కూడినది. మీకు గొప్పదైన ఫలితాలు ఇవ్వదు. అప్పటికప్పుడు ఆనందం ఇస్తుంది. ఇప్పుడు మీరు దమ్మంతో చేశారు, ఒక పని చేశారు, చేయగానే అందరూ వచ్చి గొప్పగా చేశారండి అని పొగిడారండి. మీరు కోరుకున్నారు, నన్ను అందరూ పొగిడితే బాగుండు, నేను ఎంత మంచి పని చేశాను కదా అని చెప్పి, ఎంతమంది నన్ను పొగుడుతారా అని చెప్పేసి ఎదురు చూశాను. నన్ను వచ్చి ఒక 10 మంది పొగిడారనుకోండి, ఆ పొగడ్తను నేను తీసుకున్నాను. అబ్బా, నేను చేసిన పనికే ఇంతమంది మెచ్చుకున్నారని. ఇదంతా ఈశ్వరా నీదయ్యా, నాది కాదు ఇదంతా కూడా నీ యొక్క అనుగ్రహం చేతనే జరిగింది తప్ప నేను అనేది ఏమీ లేదు అని చెప్పి భగవంతుడికి కనుక మనం ప్రతి క్షణము కూడా ఆయనకు సేవకులు లాగా ఉండాలి. నువ్వు నాకు ఒక పని అప్పచెప్పావు, నేను ఆ పని చేశాను, ఇందులో నా గొప్పేముంది అని చెప్పి ప్రతి విషయంలో కూడా భగవంతుడికి కర్మఫలాన్ని అప్పచెప్తున్నాం అనుకోండి,
అప్పుడు అది సత్వగుణంలోకి పోతుంది. అలా కాకుండా ఇవాళ నేను ఈ పని చేస్తే ఇంతమంది పొగిడారని చెప్పేసి ఇంకో నలుగురికి చెప్పుకొని ఇలా నువ్వు అప్పటికప్పుడు ఆనందం పొందుతావు. శాశ్వతమైన భగవంతుడి దగ్గర మాత్రం నువ్వు ఆయన దగ్గర ఫలితాన్ని పొందలేకపోతారండి. ఇంకా తమో గుణం గురించి చెప్తాడనమాట కృష్ణ పరమాత్మ. ఎత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం. కాదండి. ఆ ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి శ్లోకం ఏంటి అంటే, మూఢ గ్రాహేనాత్మనో యత్ పీడయా క్రియతే తపః. ఇది 17వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి 19వ శ్లోకం అనమాట. ఏమంటాడు? మూఢ గ్రాహేనాత్మను అంటే మూర్ఖపు పట్టుదలతో అనమాట. ఏం చేస్తుంటాడు? ఒక కర్మ చేస్తుంటాడు. శరీరము, మనస్సు, వాక్కు ఏం చేస్తుంటాడు? పరస్యోత్సాధరం వా అంటే పరులకు అపకారం జరగాలని కావాలని అవతల వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇప్పుడు ఒక శుభకార్యం జరుగుతుందండి, అందరూ సంతోషంగా ఉంటాడు. వెంటనే అతని కళ్ళల్లో ఏమవుతుంది? వారి యొక్క సంతోషాన్ని చూడగానే ఇతనికి చాలా ఆక్రోశం కలుగుతుందనమాట. మన వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే, వాడు కళ్ళల్లో నిప్పులు పోసుకున్నాడు అంటారు. అంటే ఇప్పుడు ఏంటి? అతనికి వేరొకరి యొక్క సంతోషం నచ్చదనమాట. ఇంతమంది సంతోషంగా ఉన్నారని వాళ్ళ యొక్క సంతోషాన్ని పోగొట్టే ప్రయత్నంలో ఏదో ఒక ఇద్దరి మధ్యలో ఏ మాట మాట్లాడితే ఇద్దరి మధ్య కూడా కాస్త సంఘర్షణ ప్రారంభమవుతుందో అలాంటి మాట ఒకటి మాట్లాడి వెళ్ళిపోతాడు. ఇప్పుడు చూడండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మాట చేత ఒకరికొకరు అందరూ కూడా ఏం చేస్తారు? అప్పటి వరకు ఉన్న సంతోషం అంతా ముఖం మార్చుకొని ఎవరికి వాళ్ళు అవతల వాళ్ళని ఏదో ఒక విధంగా ఒక మాట అనుకుంటూ వెళ్ళిపోతారు. చూడండి, అంతవరకు ఉన్న సంతోషం. ఇదే మాట చెప్పారు కృష్ణ పరమాత్మ. ఇది మనం శ్లోక రూపంలో చెప్పుకుంటున్నాం. మన నిత్య జీవితంలో ఇవన్నీ మనకు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. అదే చెప్పాడనమాట. మూఢ గ్రాహీనాత్మనో యత్పీడయ అంటే వేరొకరిని బాధ పెట్టే ప్రయత్నం. పరస్యోత్సాదనార్థం వా మరి ఇలాంటి బుద్ధి మనకి ఏదైనా ఎప్పుడైనా కలిగితే, ఎప్పుడైనా ఎవరైనా సంతోషంతో ఉన్నప్పుడు మనం మాట్లాడిన మాట అక్కడ వారికి ప్రమాదం అంటే వారందరి యొక్క సంతోషాన్ని పోగొట్టేలాగా మనం ప్రవర్తిస్తున్నామంటే వెంటనే మనం ఆలోచించుకోవాలి. నాలో ప్రవేశించకూడనటువంటి గుణం ఒకటి తమో గుణం ప్రవేశించింది అని వెంటనే ఏం చేయాలి? మన యొక్క తప్పులు దిద్దుకునే ప్రయత్నం చేయాలి. అందుకే మనం ఏం చేయాలి? ఎప్పుడూ మన మనసును గమనిస్తుండాలి. ఒక సంఘటన జరుగుతున్నప్పుడు నీ మనసు ఏం ఆలోచిస్తుంది? అందరూ సంతోషంగా ఉన్నారు, వాళ్ళ సంతోషం గురించి నీ మనసు ఏం మాట్లాడుతుందో వినండి ఫస్ట్. మాట్లాడినప్పుడు ఏంటి వీళ్ళందరూ ఇంత సంతోషంగా ఉన్నారు, వీళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కూడా కాసేపు కూర్చుంటాను, నేను కూడా ఆనందంగా ఉంటాను అని వెళ్ళామనుకోండి, మనలో సత్వగుణం ఉన్నట్టండి. ఇప్పుడు వాళ్ళ యొక్క సంతోషం, అయ్యో ఇక్కడ సంతోషపడే వాళ్ళల్లో మా వాళ్ళు లేరు అని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే, నలుగురు అక్కడ కూర్చుంటే రజోగుణం భార్య బిడ్డల్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతాడు. అంటే ఆనందంలో భార్యా బిడ్డలు కూడా ఉండాలి. చూడండి, తాను మాత్రమే సంతోషం కాదు, తన భార్య బిడ్డల మీద వెంటనే తాను ఆనందపడుతున్నప్పుడు అక్కడున్న నలుగురిని పిలవడు. భార్య బిడ్డలు ఎక్కడో వెనకాలుంటారు. రా, అక్కడ వీళ్ళందరూ కూర్చొని ఏదో ఆట ఆడుకుంటున్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు, నువ్వేంటి ఇక్కడ ఉన్నావని చెప్పి భార్య బిడ్డలు ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొస్తాడు. పక్కనే ఉన్న వాళ్ళని కూడా పిలవడు. ఏంట్రా మీ వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారంటే, వాళ్ళందరూ ఏదో సరదాగా అంత్యాక్షరి పెట్టుకొని సరదాగా ఉన్నారు, అందుకే వీళ్ళని తీసుకొస్తున్నానంట. మరి పక్కనే ఉన్న మమ్మల్ని పిలవలేదు. ఇది రజోగుణంతో కూడినటువంటి ప్రవృత్తి. ఇవన్నీ మనకు తెలిసినవే. కాకపోతే ఇందులో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఇలాంటి గుణం వల్ల ప్రమాదం జరుగుతుంది. చూడండి, అక్కడున్న అందరినీ కూడా ఏకం చేసి వాళ్ళ యొక్క సంతోషం, అక్కడున్న నలుగురి సంతోషాన్ని అక్కడున్న వాళ్ళందరితో కలిపిందనుకోండి, అది సత్వగుణంతో కూడిన సంతోషం. కాబట్టి ఇక్కడ మన యొక్క తపస్సు అంటే ఏముందండి? ఇక్కడ మనం ఏమైనా ధ్యానం చేశామా, ఏదైనా జపం చేశామా, అందరి యొక్క శ్రేయస్సు కోరుకునేలాగా ఏ పని చేసినా సంతోషమే, అందరి యొక్క మేలు శ్రేయస్సే ఉంటే అప్పుడు భగవంతుడు అంటాడు అది నీ యొక్క శ్రేయస్సు అవుతుందని. తపోయజ్ఞం గురించి మాట్లాడతారు, ఇంకా యోగ యజ్ఞం గురించి మాట్లాడతారు. యోగ యజ్ఞం అంటే ఏంటంటే, ఇక్కడ ప్రాణాయామానికి సంబంధించి అష్టాంగ మార్గము మనందరికీ తెలిసిందే. ఏంటి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, తర్వాత ధారణ, ధ్యాన, సమాధి అని చెప్పేసి మరి 8 రకాలైనటువంటి మార్గాలలో 8 రకాల విషయాలు మన సాధనకు సంబంధించి అనమాట.
ఆ సాధన ఎలా ఉంటుంది? యమాకి సంబంధించినటువంటి కొన్ని నియమాలుంటాయి. ఏంటి అంటే, మరి హింస లేకుండా మనం ఇక్కడ శరీరం గురించి చెప్పినప్పుడే చెప్పుకున్నాం. ఏంటి దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తప ఉచ్యతే. కృష్ణ పరమాత్మ చూడండి, ఇక్కడ చెప్పబడిన విషయాలను ఇక్కడ పతాంజలి ఏం చేశారంటే అష్టాంగ మార్గము అని చెప్పేసి, అందరూ భగవద్గీత చదవలేరు కదా! చదవలేరు కాబట్టి అందరూ సులువుగా వీటిని పాటించే విధంగా ఆయన 2 నియమాలలో చెప్పారు. యమ, నియమ అనేటటువంటి విషయాలలో ఈ విషయాలు చెప్తారనమాట. ఏమంటారు అంటే, హింస లేకుండా ఉండడం, సత్యంతో జీవించటం, ఆస్తేయం దొంగతనం చేయకుండా ఉండటం, తర్వాత బ్రహ్మచర్యాన్ని పాటించటం, తర్వాత అపరిగ్రహ ఇతరుల నుంచి ఏ వస్తువు కూడా స్వీకరించకుండా ఉండడం, ఇట్లాంటి విషయాల గురించి మాట్లాడతారు. తర్వాత నియమము అన్నప్పుడు ఇక్కడ ఏం చెప్తారంటే, నియమాల గురించి అంటే నియమ అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పారు. ఏమంటారు? శౌచముతో ఉండాలి శరీరము, మనస్సు, వాక్కు. ఎప్పుడు ఇతరులకు హాని చేసేలాగా ఉండకూడదు. పవిత్రత ఉండాలి అని శౌచం గురించి మాట్లాడతారు. తర్వాత సంతోషంగా ఉన్నదాంతో తృప్తిగా ఉండటం నేర్చుకోండి అని చెప్పేసి చెప్తారు. ఇలా మనకాయన ఏం చెప్తున్నాడు? మరి కొన్ని నియమాలను చెప్తూ ఉన్నారు. ఈశ్వర ప్రణిధానం ఎప్పుడు కూడా మరి భగవంతుడు చెప్పినటువంటి నియమాలు చెప్తూ, భగవంతుడికి ఎప్పుడూ కూడా నువ్వు ఎలా ఉండాలి? సమాధానం. ఇప్పుడు నువ్వు ఒక తప్పు చేస్తే, ఇప్పుడు చిన్న పిల్లవాడు తప్పు చేస్తే మా మమ్మీ కొడుతుంది, మా డాడీ కొడుతుంది అన్నట్టు, మనం కూడా ఏదైనా తప్పు చేస్తే మరి భగవంతుడు నన్ను శిక్షిస్తాడనేటటువంటి భయంతో ఈశ్వర ప్రణిధానం అని చెప్పేసి, ఈశ్వరుడికి ఎప్పుడూ కూడా నువ్వు జవాబుదారీగా ఉండాలి. స్వాధ్యాయం చెయ్యాలన్నమాట. ఎప్పుడు నీ గురించినటువంటి అధ్యయనం నువ్వు చేస్తూ నిరంతరము కూడా దైవ సంబంధమైనటువంటి విషయాలలో నువ్వు నిరంతరము కూడా పాల్గొనాలి అని చెప్పేసి. అంటే స్వాధ్యాయం అంటే ఏమనుకుంటారు? నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. ఏంటి? నేను ఈ శరీరం కాదు, శరీరంలో బంధింపబడి ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపమే అని చెప్పేసి మనం ఏం చేయాలి? ఈ దేహ సంబంధమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి తగ్గించుకుంటూ భగవత్ సంబంధమైనటువంటి క్రతువులు చేసేలాగా మనల్ని మనం ఏం చేసుకోవాలి? ఎప్పటికప్పుడు సిద్ధం చెయ్యాలి. ఆత్మ సంబంధమైనటువంటి అనుభూతి కోసం అని చెప్పి నశించిపోయే విషయాల మీద ఆసక్తి తగ్గించుకుంటూ భగవంతుడు చెప్పిన నియమాలను క్రమం తప్పకుండా కూడా పాటించేటటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. ఈ ఆసనం గురించి కూడా కృష్ణ పరమాత్మ చెప్తారు. ఇక్కడ అష్టాంగ మార్గంలో 6వ అధ్యాయంలో చెప్తారనమాట. ఏమంటారు? శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాచ్యుచితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం అని చెప్పేసి, అక్కడ శౌచంగా ఉన్నటువంటి ఒక ప్రదేశంలో నువ్వేం చేయాలి? ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకుని, ఆ ఆసనం మీద పూర్వకాలంలో అయితే గనక ఏదైనా ఒక జంతు చర్మాన్ని వేసుకొని, దాని మీద మళ్ళీ దర్భలతో చేసినటువంటి ఒక చాప లాంటిది వేసుకోవడం, తర్వాత మళ్ళీ మెత్తటైనటువంటి ఒక రగ్గు లాంటిది ఒక వస్త్రాన్ని వేసుకొని దాని మీద ధ్యానం చెయ్యాలి అని చెప్పేసి, స్థిరమాసనమాత్మనః ఎత్తుగా పల్లంగా ఉన్న ప్రదేశంలో కాకుండా సమతలంగా ఉన్నటువంటి ప్రదేశంలో ఆసనం వేసుకోవాలి అని చెప్పి ఆసనం. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పబడినటువంటి అనేక విషయాలను ఇక్కడ అష్టాంగ మార్గంలో ఆయన చెప్పిన 8 మార్గాలలోనే ఆయన ఏం చెప్పాడు? అనేక విషయాలు భగవద్గీతలో చెప్పబడిన విషయాలన్నీ కూడా చొప్పించాడనమాట. ప్రాణాయామం చెయ్యాలి అని చెప్పేసి చెప్పాడు. తర్వాత ప్రత్యాహారం, మనస్సుకు కావలసినటువంటి ఎన్నో రకాల కోరికలు కోరినప్పుడు మనసు ఎప్పుడు నాకు అది కావాలి, ఇది కావాలంటుంది. ఎవరైనా మనకి కొంత దానం చెయ్యమని అడిగారనుకోండి, అప్పుడు దానం చేస్తే అప్పుడు మనసు ప్రశ్నిస్తుంది. ఎందుకు దానం చెయ్యాలి? దానం చేస్తే ఏంటి ఫలితం? మళ్ళీ భగవంతుడు ఫలితం కూడా కోరకూడదంటే, నీవు ఇతరులకు ఫలితం కోరకుండా చేసిన దానం నీకేం చేస్తుంది? భగవంతుడి యొక్క గొప్పదైన అనుగ్రహానికి కారణమవుతుందని చెప్పినా మనసు వినదు. అంటే ఇక్కడ దానికి ఏం చేయాలి? ప్రత్యాహారము. దీనివల్ల నాకేమొస్తుందో చెప్పంటుంది. మనసు అడుగుతుందనమాట. వీళ్ళకి దానం చేస్తావు, వీళ్ళకి ఇది ఇస్తావు, ఇవ్వడం వల్ల మనకేంటి అన్నప్పుడు దానికి మనం ఏం చేయాలి? ప్రతిగా ఆహారం పెట్టగలగాలి. పిల్లవాడు ఐస్ క్రీమ్ అడిగితే వాడు ఐస్ క్రీమ్ తినకూడదు అనుకున్నప్పుడు చాక్లెట్ ఇచ్చి వాడికి ఎలా అయితే ప్రత్యాహారం ఇచ్చామో, అదే విధంగా శాశ్వత వస్తువు యొక్క సుఖాన్ని గురించి మన మనసుకు తెలియజేయాలన్నమాట.
నశించిపోయే విషయాల మీద ఎందుకు ఆసక్తి ఉండకూడదు? ఇప్పుడు భార్యాబిడ్డల మీద ఎందుకు మమకారం ఉండకూడదని మనస్సు అడుగుతుంది. వీళ్ళందరినీ విడిచిపెట్టి మనం ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి. లోకంలో చాలా మంది ఉంటారు. చిన్నప్పుడే పుట్టగానే పిల్లలు చనిపోవడం, తర్వాత భార్యకు భర్త లేకపోవడం, భర్తకు భార్య లేకపోవడం, తల్లిదండ్రులు లేకపోవడం, ఇలా లోకంలో ఎన్నెన్నో విషయాలుంటాయి. ఇవన్నీ వాళ్ళు కోరుకుంటే వచ్చాయా? రాలేదు. వాళ్ళ యొక్క రుణానుబంధాన్ని బట్టి వాళ్ళు ఉంటారు. కాబట్టి మరి మనమందరం కూడా శాశ్వతం కాదు. ఎప్పుడు ఏదైనా వస్తుందని చెప్పి శాశ్వతమైన మనమందరం ఈ దేహంలో బంధింపబడి ఉన్నాం. మరి బంధించబడి ఉన్నటువంటి వాళ్ళు విడిపించుకోవాలి అంటే దేహబంధాల మీద ఆసక్తి తగ్గించుకుంటూ పరోపకార నిమిత్తంగా కర్మలు చెయ్యాలి అని నేనేం చెప్తున్నాను, అంతిమ ఫలితం గురించి చెప్తున్నాను. ఇక్కడ ప్రత్యాహారం అంటే పిల్లవాడు ఐస్ క్రీము కావాలి అంటే వాడు తినకూడదు, వాడికి అనారోగ్యం అన్నప్పుడు చాక్లెట్ ఇచ్చినట్టుగా అప్పటికప్పుడు 4 రకాల స్వీట్లలో ఏ స్వీట్ తినాలి అంటే నీ శరీరానికి ఏదైతే సరిపడుతుందో సరిపడిన పదార్థమే తినమని దానికి ఏం చేస్తున్నాం? ఇది లడ్డూ కోరితే మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ జిలేబీ ఇస్తున్నారు. ఆ జిలేబీ యందు కూడా తృప్తిగా ఉండేలాగా మనం ఏం చేయాలి? దానికి ట్రైనింగ్ ఇవ్వాలి. నేనేంటంటే శాశ్వతమైన వస్తువు గురించి చెప్తున్నాను. మనం చెప్పుకునేది ఏంటంటే ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానమే కదండి. ఆత్మకు సంబంధించిన జ్ఞానం అన్నప్పుడు ఇక నువ్వు ధ్యానంలో సమాధి స్థితిని పొందాలి అంటే ఏం చేయాలి? ఖచ్చితంగా శాశ్వత వస్తువుకు సంబంధించినటువంటి జ్ఞానం నువ్వు అందించాలి. ఎందుకు ఇతరులకు దానం చేయాలి అంటే కృష్ణ పరమాత్మ చెప్పారు కదండి. మనం ఎప్పుడు 17వ అధ్యాయంలో 11వ శ్లోకం చెప్తుంటాను. యష్టవ్యమేవేతి మనస్సమాదాయ. శాస్త్రం చెప్పినటువంటి కర్మను చెయ్యాలంటే మనస్సు అంగీకరించాలి. మనస్సు అంగీకరించకుండా భగవంతుణ్ణి చేరలేం. నేనెందుకు ప్రార్థన చెయ్యాలి అని అడుగుతుంది. ఎందుకు నేను దేవాలయానికి వెళ్ళాలి? ఎందుకు నేను ఇక్కడ ప్రదక్షిణ చెయ్యాలి? ఇలా అడిగినప్పుడు నువ్వేం చెయ్యాలి? దానివల్ల వచ్చేటటువంటి లాభాన్ని తెలియచేసే ప్రయత్నంలో అప్పుడప్పుడు కొన్ని ఏం చేయాలి మనం దానికి ప్రత్యాహారం పెడుతుండాలి. అస్సలే నేను పెట్టను అనటానికి వీల్లేదు. ఇప్పుడు 108 ప్రదక్షిణలు చేయాలి, నేను చెయ్యలేనంటుంది. ఇప్పుడు ఈ 108 ప్రదక్షిణలు చేస్తే పిల్లవాడు చెయ్యనంటున్నాడు. వాడికి మనం ఏం చేస్తాం? నాన్న నీకు కావలసినటువంటి ఐస్ క్రీమ్ అడుగుతున్నావు కదా, అది ఈ రోజు నీకు గ్యారంటీగా కొనిస్తానంటే వాడు ఏం చేస్తాడు? చక్కగా ఆ 108 ప్రదక్షిణలు గబగబా చేస్తాడు. మళ్ళీ చేసేటప్పుడు ఊరికే చేయకూడదు నాన్న, నువ్వు రామాలయంలో ప్రదక్షిణ చేస్తున్నావు, రామ 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 అంటూ ప్రదక్షిణ చెయ్యాలి. ఈ నియమం పాటిస్తేనే నీకు నేను ఇది ఇస్తాను అంటే చూడండి, ఆ పిల్లవాడికి ఏం చెప్తున్నాం మనం అంటే ఒకదాని బదులుగా ఒకటి. ఎందుకు చెయ్యాలి అంటున్నాడు వాడు. ఎందుకు చెయ్యాలి అంటే వాడికి చెప్పినా అర్థం కాదు. ఇది చేయడం వల్ల నీకు మంచి జరుగుతుందని చెప్తే అర్థం కాదు. కాబట్టి ఆ పిల్లవాడికి మనం ఏం చేస్తున్నాం? ఒకదాని బదులుగా ఇంకొకటి ఇచ్చే ప్రయత్నంలో వాడితో సాధన చేయించటం. అట్లా మనసు ఎందుకు నేను ఇది విడిచిపెట్టాలి అన్నప్పుడు దానికి సంబంధించి మనం ఏం చేస్తుండాలి? అప్పటికప్పుడు పని జరగటానికి మనసుకు అప్పటికప్పుడు పిల్లలకు తాయిలాలిచ్చి మనకు కావలసిన పని చేయించుకున్నట్టు అలా పని చేయించుకోవాలి. తర్వాత ప్రాణాయామం చెయ్యాలి. ప్రాణాయామం చేసి మరి మనస్సును నిగ్రహించే ప్రయత్నం చెయ్యాలి అని చెప్పేసి చెప్తారు. తర్వాత భగవంతుడి యొక్క నామాన్ని నేను ఆత్మనే అనేటటువంటి ధారణ. అందుకే ఏం చెప్తారు? ఏవం నిరంతరభ్యస్త బ్రహ్మైవాస్మీతి వాసన హరత్య విద్యా విక్షేపాన్ రోగాని వరసాయనం అంటారు. శరీరానికి సంబంధించిన వ్యాధికి సంబంధించి మనం ఎలా అయితే మందు మింగితే వ్యాధి తగ్గుతుందో అదే విధంగా భవరోగం నుంచి బయటపడాలి అంటే దేహ సంబంధమైన విషయాలను గురించిన ధారణ కాకుండా ఈశ్వర సంబంధమైనటువంటి భగవంతుడి యొక్క నామాన్ని, భగవంతుడు చెప్పినటువంటి కార్యాన్ని మనం ఏం చేయాలి? నిరంతరము కూడా ధారణ చేస్తుండాలి. భగవంతుడికి ప్రీతికరమైన కర్మలు చేయడంలో నేను ఆత్మనే కానీ దేహం కాదు, దేహ సంబంధమైన విషయాలతో నేనెక్కడా కూడా పొరపాట్లు చేయకూడదని నిరంతరం భగవంతుణ్ణి ఆత్మను ధ్యానిస్తూ ఉండాలి. ఆత్మ వినిగ్రహ అంటే ఎప్పుడూ నేను ఆత్మని అని చెప్పి నిరంతరం ఏవం నిరంతర అభ్యస్త, నేను ఆత్మనే అని చెప్పేసి అభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు దేహ సంబంధమైన విషయాల మీద ఉన్నటువంటి వ్యామోహం తగ్గుతుంది. కాబట్టి ధారణ చేసి ఇప్పుడు ధ్యానంలోకి రండి. ధ్యానంలో కూర్చున్నప్పుడు లోపటున్న ఈశ్వరుడు తప్ప అన్య విషయాల గురించి మనసు చింతన లేకుండా ఉంటుంది. కాబట్టి ఆ చింతన లేకుండా ఉన్నప్పుడు సమాధి స్థితిలోకి వెళ్ళిపోతుందన్నమాట. ఇలా అష్టాంగ మార్గము యోగము ద్వారా యోగ యజ్ఞ అనేటటువంటి
మరి యజ్ఞం గురించి పరమాత్మ చెప్పారు. ఇక్కడ చూడండి, చెప్పబడినటువంటి యోగంలో ఎన్ని విషయాలు ఉన్నాయి. నేను ఈ శరీరం కాదు అన్న దగ్గర నుంచి నువ్వు సమాధి స్థితిలో భగవంతుడితో లయమయ్యేంత వరకు కూడా చెప్పబడిన అన్ని విషయాలను కూడా పతాంజలి చక్కగా అష్టాంగ మార్గంలో చెప్పారు. దానికి సంబంధించే కృష్ణ పరమాత్మ యోగ యజ్ఞం అంటే ఇక్కడ కేవలం అష్టాంగ మార్గంలో ఇది లేదండి, భగవద్గీత లేదండి, ఉపనిషత్తులు లేవండి, యోగ వాసిష్టం లేదంటే అన్నీ కలబోసి మనకు అష్టాంగ మార్గం చెప్పారు. ఇందులో ఏది లేదు. భగవద్గీతలో ఏంటి, ఒక సమస్యను పరిష్కరించుకోవడానికి వందల వేల సలహాలు ఇస్తున్నారు. ఈ భగవద్గీతను అధ్యయనం చేయడం వల్ల ఆ వందల వేల సలహాలన్నింటినీ పాటిస్తూ మనం ఏం చేస్తాం, భవసాగరంలో నుంచి బయటపడటానికి కావలసినటువంటి సాధనని పరమాత్మ చేయిస్తారనమాట. అందుకే అక్కడ చెప్పబడినటువంటి ఆ 8 నేను చదువుకొని వాటితోనే జీవిస్తారంటే, జీవించాలి అంటే దానికి కావలసిన పలు సలహాలు కావాలి. ఆ సలహాలన్నీ భగవద్గీత అందిస్తుంది. కాబట్టి ఇవాళ మన జీవితాన్ని భగవంతుణ్ణి తెలుసుకోవడానికే ఖర్చు పెట్టాలి తప్ప అన్య విషయాల కోసం మన యొక్క జీవనాన్ని ఖర్చు చేస్తే నష్టపోయేది మన జీవితం అండి. మళ్ళీ మానవ శరీరం ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ప్రత్యేకంగా అందరూ కూడా ఏం చేయాలి, నేను ఆత్మగా నిలబడాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ సాధన చెయ్యాలంటారు. రేపు మళ్ళీ ప్రత్యేకంగా చూడండి, ఇందాక అష్టాంగ మార్గంలో ఆ నియమానికి సంబంధించిన నియమాలలో చెప్పారు స్వాధ్యాయం అని. ఇక్కడ ప్రత్యేకించి కృష్ణ పరమాత్మ స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాచ అన్నారు. మరి స్వాధ్యాయం గురించి కృష్ణ పరమాత్మ చెప్తారండి. దాన్ని మళ్ళీ మనం రేపు తెలుసుకుందాం. ఓం సహనావతు सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणचक्षुः श्रोत्रमतो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं मा अहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरणोद निराकरणमस्त्व निराकरणं मे अस्तु तदात्मनि निरतेया उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ओम शांति शांति शांतिः। हरिः ओम स्वस्ति।